శ్రీ వెంకటేశ మదన గోపాల త్రిభువనేశ్వర పద్మావతీ దేవి అఖిలాండేశ్వరి భూదేవి శ్రీ వెంకటేశ్వర గోపాల లాలి గోపాల లాలి గోవర్ధనోద్ధర గోకుల బాల గోవింద 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 ఈ మానవ శరీరమే గొప్పరథము ఆరథములో స్వర్ణ కాంతులీనే ఆత్మయే పరమాత్మ స్వామి గోవర్ధనధర గోకుల బాల గోవింద 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 ఏనుగు కుంభస్థలములో కమలములలో మారేడు దళములలో శ్రీలక్ష్మి సుహాసినీలలో శ్రీ మహాలక్ష్మి నివసించునట పరమాత్మ ఏనుగు కుంభస్థలములలో కమలములలో మారేడు దళములలో శ్రీ సుహాసినీలలో శ్రీ మహాలక్ష్మి నివసించున్నట స్వామి గోవింద 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 గోకుల బాల గోవింద 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 కామక్రోధాలు పరాగద్వేషాలహంకారములను అరిషడ్వర్గాలను మాలో అణచి భక్తి జ్ఞాన భక్తి జ్ఞానానురాగాలను మాలో పెంచి పరమాత్మనే స్వామి శ్రీ వెంకటేశ్వర గోవింద 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 గోకుల నందన గోవింద 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 అయిపోయిందమ్మా. బాగుందండి. గోవింద గోవింద గోవింద. హనుమంతుల వారు సముద్రాన్ని దాటుతూ ఉన్నారు. ఆయన ఎంత వేగంతో దాటుతూ ఉన్నారు అని అంటే ఆయన కాళ్ళకి తొడలకి కొట్టుకొని మహామహా వృక్షాలన్నీ కూడా ఆ సముద్రంలో పడిపోతూ ఉన్నాయి. ఏదో ఒక బంధువుని గనక కాసేపు కొంత దూరం వరకు తోడుకొని వెళ్ళినట్టుగా అలా కాసేపు కొద్దిగా దూరం అతనితో పాటు వెళ్ళి సముద్రంలో ఆ, పడిపోతూ ఆ, ఉన్నాయి. అలానే అట్లానే అలా భూమి ఆకాశాలుని తాగేస్తున్నాడా అన్నట్లుగా అతను ఆ గ- సముద్రం మీద అతి వేగంగా ఆ గరుత్మంతుని వలె ఆ ఆ గరుత్మంతుని వేగంతో సమానమైనటువంటి వేగంతో అతను అలా ఆ, ఆ సముద్రాన్ని దాటుతూ ఉన్నప్పుడు పర్వతం మహేంద్రగిరి పర్వతాన్ని దాటుకొని ఆయన వస్తూ ఉంటే ఆ రెండు చేతులు ఆయన రెండు చేతులకు ఉన్నటువంటి ఆ 10 వేళ్ళు ఆ, ఇట్లా ముందుకు సాగి ఆ మహేంద్రగిరిలో నుంచి ఆ, 5 తలల ఉమ్, సర్పము, రెండు సర్పాలు అలా బయటికి వస్తున్నాయ్యా అన్నట్టుగా ఆ ఉంది. అట్లా ఆయన ఉమ్, దాని నుంచి ఆ మహేంద్రగిరి పర్వతం నుంచి బయలుదేరుతూ ఉన్నాడు. ఆ అతను బయలుదేరుతుంటే ఆయన శరీరం అంతా కూడా ఎంత దగదగ మానంగా మెరిసిపోతూ ఆ, ఉన్నది. ఆ, ఆ, ఆయన వెనక భాగము ఒక గైరికాది ధాతువులు తో కూడినటువంటి ఒక పర్వతము రెండు ముక్కలు చేస్తే ఎట్లా ఉందో ఆయన వెనక భాగము అలా ఉంది అని ఒక చక్కటి ఉపమానంతో వర్ణించాడు. అలా తోక ఒకటి ఆయన జడిపించినప్పుడు పైకి ఇట్లా వెళ్ళినప్పుడు ఇంద్రధ్వజం లాగా ఉంది అన్నాడు. అది ఇట్లా గుండ్రంగా చుట్టుకున్నప్పుడు ఆ సూర్యు సూర్యుడి చుట్టూ ఒక ఆ, చక్రం వేసినట్టుగా ఆ ఉంది అని అన్నాడు. అలా అంత వేగంతో ఆయన వెడుతూ ఉంటే
ఆయన బాహుమూలల నుంచి వస్తూ ఉన్నటువంటి గాలి, సాధారణంగా ఎప్పుడైనా గాని సందులలో నుంచి వచ్చేటటువంటి గాలి చాలా వేగంగాను, చాలా తీవ్రంగాను ఉంటుంది. అలా ఈతని బాహుమూలం నుంచి వస్తున్నటువంటి గాలి, ఆ వాయువు పెద్దగా మేఘాలు గర్జిస్తే ఎలా ఉంటాయో అలా గర్జిస్తూ ఉన్నట్టుగా ఉంది అన్నాడు. కక్షాంతరగతో వాయుర్జీమూత ఇవ గర్జితే. ఆ జీమూతం గనక గర్జిస్తే, మేఘం గనక గర్జిస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట ఆయన కక్షాంతరగత వాయువు. ఆయన బాహుమూలాల నుండి వస్తున్నటువంటి వాయువు. అలా ఆయన ఆ వానర సింహుడు అలా సాగరాన్ని అలా దాటుతూ ఉన్నాడు. సముద్రాన్ని లంఘిస్తూ ఉన్నాడు. లంఘిస్తూ ఉన్నప్పుడు ఆయన దక్షిణ ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కు వైపుకి వెడుతూ ఉన్నాడు. ఆ వెడుతూ ఉన్న సందర్భం ఎలా ఉన్నది అంటే, కే యదా నిపతత్యుల్క ఉత్తరాంతద్వినిసృతాః దృశ్యతే సానుబంధాః చ తథా స కపికుంజరః. కపికుంజరః. ఆ కపికుంజరుడు, కుంజర శబ్దము ఎప్పుడైనా సమాసంలో రెండవ పదంగా ఉంటే శ్రేష్ఠత్వాన్ని సూచిస్తుంది. ఆ వానర సింహము, ఆ వానరుడు హనుమంతుడు, హే యథా నిపతతి, హే ఆకాశంలో ఎలా అయితే వెళ్తున్నాడో, ఆకాశ మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు, ఉత్తరాత్ ఉత్తరాంతాత్ వినిసృతాః. ఆ ఉత్తరాంతాత్, ఉత్తర దిక్కు నుండి ఇలా దక్షిణ దిక్కుకి వినిసృతాః కదిలి కదిలి వెడుతూ ఉన్నప్పుడు, ఆయన అంత వేగంతోటి ఆ ఉత్తర దిక్కు నుండి అలా మహా వేగంతోటి బయలుదేరి పక్కకి దక్షిణ దిక్కుకి వెడుతూ ఉంటే, నిపతతి ఉల్కా ఇవ దృశ్యతే. యథా దృశ్యతే. యథా అన్నా కూడా ఇవని. నిపతతి ఉల్కా నిపతతి యథా దృశ్యతే. ఉల్క ఉల్కలు అంటారు కదా. ఆ ఆకాశం నుండి తోక చుక్కలు అంటాం మనం తెలుగులో. ఆ ఆ తోక చుక్కలు ఎప్పుడు కూడా ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కుకి పయనిస్తాయి. ఆ ఆ తోకచుక్కలు పడటము అనేది ఒక అశుభ సూచకంగా చెప్తారు. అయితే ఈయన ఇట్లా వెళ్తూ ఉంటే, ద ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కుకు వెళ్తూ ఉంటే, ఉల్కా నిపతతి యథా దృశ్యతే. ఎట్లా ఉంది అనంటే, ఒక ఉల్క, ఒక తోకచుక్క గనక ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కుకి గనక వెడుతూ ఉంటే ఎట్లా ఉందో, సానుబంధ సానుబంధంగా, అంటే దాంతో పాటుగా ఆ పర్వతాన్ని ఆనుకొని, ఆ పర్వతాన్ని ఆనుకొని ఆ పర్వతంతో పాటుగా అక్కడ అలా దక్షిణ దిక్కుగా వెడుతూ ఉన్నటువంటి ఆ కపికొంచరుడు, ఆ హనుమంతుడు వ- వ- ఉత్తర దిక్కుగా దక్షిణ దిక్కుగా వెడుతూ ఉన్నటువంటి ఉల్కలాగా ఉన్నాడు. అంటే ఆ లంకకు ఆ లంకకు చేటు సంభవించేటట్టుగా, లంకకు హాని కలిగించేటటువంటి విధంగా, ల- లం- లంకకు అపాయం కలిగేటటువంటి, అశుభం కలిగేటటువంటి విధంగా ఆయన ఆ లంక వైపు, ఆ దక్షిణ దిక్కు వైపుకి వెడుతూ ఉన్నాడు. పతతి పతత్ పతంగ సంకాశో వ్యాయత శుభే కపి ప్రవృద్ధైవ మాతంగ కక్షయా బధ్యమానయా. ఇంకా ఎలా ఉన్నాడు ఆయన ఆకాశంలో అలా ఎగురుతూ ఉంటే, పతంగ సంకాశ. పతంగం అంటే సూర్యుడు. పతంగ సంకాశ, సూర్యుని వలె, సూర్యుని లాగా ఉన్నటువంటి ఆయన, ఆ హనుమంతుడు అలా ఆకాశంలో ఆ, పతతి, అలా ఆకాశంలో బహువేగంతో ప్రయాణము చేస్తుంటే, సూర్యుడితోటి సమానమైనటువంటి ఆకృతిలో, సమానమైనటువంటి తేజస్సుతోటి అతడు ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఉంటే, వ్యాయత శుశుభే కపిహి ఆ హనుమంతుడు, వ్యాయత ఎంతో పొడువుగా, ఆ, అంతకు ముందు చెప్పాడు కదా దశయోజన అని, అంత పొడువుగా ఆయన శుశుభే
ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ సూర్యుని లాగా సూర్యునితో సమానమైనటువంటి ఆ, తేజస్సు కలిగినటువంటి హనుమంతుడు ఆ వ్యాయత ఆ పొడవుగా చాలా వ్యాపించినట్టుగా ఆ సముద్రం పైనంతా వ్యాపించినట్టుగా శుశుభే ప్రకాశిస్తూ ఉన్నాడు. ప్రకాశిస్తూ ఉంటే ఎలా ఉన్నాడు అంటే ప్రవృద్ధ ఇవ మాతంగ కక్షయా మధ్యమానయ. మాతంగ ఒక ఏనుగు ప్రవృద్ధ చాలా అధికంగా ప్రవృద్ధమైపోయినటువంటి పెరిగిపోయినటువంటి ఆ ఏనుగు అంటే ఆ, ఉమ్, విస్తృతంగా వ్యాపించి ఉన్నటువంటి ఆ ఏనుగు లాగా కక్షయ భద్యమానయ. ఆ ఏనుగు ఎట్లా కక్షయ ఆ ఆ, ఒక నడుముకి ఒక తాడు వేసి కడితే ఎట్లా ఉంటుందో కక్షయ బధ్యమానయ, నడుముకు ఒక తాడు వేసేసి బధ్యమానయ కట్టేసి ఉన్నట్టుగా ఆయన అంటే ఆ తోక ఉంది కదా, ఆ తోకతోటి ఎలా కనిపిస్తున్నాడు ఆయన అంటే ఒక తాడు వేసి ఒక పెద్ద ఏనుగుని, అంటే ఏనుగు ఇలా విజృంభించి పెరిగిపోతూ ఉంటే ఆ పెరిగిపోతూ ఉన్నటువంటి ఏనుగుని కట్టి వేసినట్టుగా ఉన్నాడు ఆ సూర్య సమానుడైనటువంటి ఆ హనుమంతుడు. విస్తరిస్తూ వ్యాపించి వేస్తూ ఆ సముద్రం పైన లంఘిస్తూ అలా వ్యాపిస్తూ ఆ, సముద్రాన్ని దాటుతూ ఉన్నారు. దాటుతూ ఉన్నప్పుడు ఉపరి ఆ, ఉపరిష్ట శరీరేణ ఛాయయా చ అవగాఢయ సాగరే మారుతావిష్ట నౌర నౌరాసీత్ తథా కపిః. ఉపరిష్ట శరీరేణ ఛాయయా చ అవగాఢయ. ఆయన అట్లా సముద్రం పైన నుంచి ఆ, 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 వాయు మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ వాయు మార్గంలో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రం కన్నా ఉపరిష్ట ఉపరిష్టాత్ పై భాగంలో శరీరంతో ఛాయయ చ అవగాఢయ మరి ఇంకా ఛాయయ అతని యొక్క నీడ అవగాఢయ నీటిలో మునిగి ఉండడం. నీళ్ళల్లో ఆయన నీడ కనపడుతూ ఉన్నది. పైననేమో శరీరము, కిందనేమో ఆయన కింద నీటిలోనేమో సముద్రపు జలాలలోనేమో అతని నీడ కనపడుతూ ఉంటే సాగరే సా- సాగరే మారుత సాగరే ఆ సముద్రంలో మారుతావిష్ట మారుతుడు ఆ హనుమంతుడు ఆవిష్ట చేరినటువంటి నౌహు ఇవ ఆసీత్ తదా కపి తదా ఆ సమయంలో అలా ఆయన ఆ, మునిగి అక్కడ నీళ్లలో ఆయన నీడనేమో ఆ సముద్రంలో ఆ మునిగి శరీరమేమో బయట ఉండడం చేత మారుతావిష్ట ఆ మారుతావిష్ట మారుతి చేత గాలి చేత ఆవిష్టమైనటువంటి కూడినటువంటి లేదా వ్యాప్తమైనటువంటి నౌహు ఇవ ఒక ఒక ఓడలాగా, ఒక నౌకలాగా అంటే ఆ పైన హనుమంతుడు కింద నీడ ఆ రెండు కలిసి ఒక ఓడ ఎలా ఉంటుందో ఆ నౌహు ఇవ ఆసీత్ తదా కపి తదా ఆ సమయంలో ఆ కపి ఆ నౌహు ఇవ ఆసీత్ ఒక నావలాగా, ఒక ఓడలాగా కనబడుతూ ఉన్నాడు. పైననేమో శరీరము, కింద నీడలోనేమో నీడనేమో కింద నీళ్ళలో, ఆ నీళ్ళల్లో ఆ సాగరంలో అది వెడుతూ ఉంటే అది అలా కదులుతూ ఉంటే గాలికి కదులుతూ ఉన్నప్పుడు అది ఒక ఓడలాగా, ఒక ఆ, నౌకలాగా ఉన్నది. యం యం దేశం సముద్రస్య జగామ స మహాకపి స స- తస్యా తస్యాంగవేగేన సోన్మాద ఇవ లక్ష్యతే. ఆ సముద్రం పైన ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ వాయు మార్గంలో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు యం యం దేశం సముద్రస్య జగామ స మహాకపి సహా మహాకపి ఆ గొప్ప ఆ, ఏనుగు యం యం దేశం ఏ ఏ దేశము అంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి ఏ ఏ భాగాలు, ఆ సముద్రం పెద్ద సముద్రం, విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని దాటుతూ ఉన్నాడు. ఆ దాటుతున్నప్పుడు ఆ సముద్రంలో ఏ ఏ ప్రాంతాన్ని ఆయన అయితే దాటుతూ ఉన్నాడో ఎం ఎం దేశం ఏ ఏ ప్రాంతము ఏ ఏ ప్రాంతం సముద్రస్య సముద్రం యొక్క ప్రాంతాన్ని జగామ వెళుతూ
ఉన్నాడు, వెళుతూ ఉన్నాడు అంటే ఇక్కడ దాటుతూ ఉన్నాడు, ఏ ఏ మార్గానికి వస్తూ ఉన్నాడు, ఏ ఏ మార్గాన్ని దాటుతూ ఉన్నాడు. సస్స అవి అవి ఆ ప్రాంతం అంతా కూడా, ఆ స్థలము కూడా తస్య అంగవేగేన, తస్య అతని యొక్క, ఆ హనుమంతుని యొక్క అంగవేగేన, అంగవేగేన, అంగవేగేన అని ఉందా, ఊరు, కొన్ని పుస్తకాలలో ఊరు వేగేన అని ఉంటుంది. తస్య అంగవేగేన, అతని యొక్క శరీరం యొక్క వేగేన, వేగము చేత, ఆయన ఎంత వేగంగా వెళ్తున్నాడంటే, ఆ సముద్రం యొక్క ఏ భాగం పై నుంచి ఆయన వెడుతున్నాడో ఆ భాగం అంతా కూడా ఆ వేగానికి నీళ్లంతా అల్లకల్లోలం అయిపోయి సోన్మాద ఇవ లక్ష్యతే, ఉన్మాద ఇవ లక్ష్యతే, ఉన్మాదంతో కూడినట్టుగా, దానికి వాటికి ఒక మామూలు పరిభాషలో చెప్పాలంటే పిచ్చెక్కిపోయినట్టుగా ఉంది. ఏంటి ఈ అలజడి, ఈ అల్లకల్లోలం అయిపోయి అలజడితోటి కూడిపోయినట్టుగా, ఉన్మాదం ఎక్కినట్టుగా, ఒక మనస్థిమితం లేనట్టుగా నీళ్ళన్నీ కూడా కదిలిపోతూ ఉన్నాయి. ఆ వేగానికి ఆ నీళ్ళన్నీ కూడా ఏ ఏ ప్రాంతం ఏ ఏ ప్రాంతము, ఏ ఏ ఆ ప్రదేశాన్ని ఆయన దాటి వెళ్తున్నాడో, ఆ దాటి వెళ్తుంటే ఆయన వేగానికి ఆ నీళ్ళన్నీ కదిలిపోయి, అసలే అలలతో ఉండేటటువంటి సముద్రం, ఆ అలలన్నీ కూడా ఇంకా కదిలిపోయి ఒక ఉన్మాదం ఎక్కినట్టుగా, ఒక పిచ్చెక్కినట్టుగా, ఆ అలజడిని పొందినట్టుగా అవుతూ ఉన్నాయి. ఆ సస్స ఆయా ప్రాంతాలు, ఆయా దేశాలు ఆయన వేగానికి. సాగరస్య ఊర్మిజాలానాం ఉరసా వర్ష్మణాం అభిఘ్నస్తు మహావేగః పప్లువే స మహాకపిః. సాగరస్య జాలానాం ఉరసా శైలవర్ష్మణాం, శైలవర్ష్మణాం, ఆ ఈ పర్వతంతో సమానమైనటువంటి ఎత్తైనటువంటి పెద్ద ఆ, ఆ, వి- పెద్దదైనటువంటి ఆకారంలో ఉన్నటువంటి ఆ మహాకపి, పర్వతంలాగా పెద్దదైనటువంటి ఆకారం, మహా ఆకారంతో ఉన్నటువంటి స మహాకపి, ఆ మ్, మహాకపి, ఆ గొప్ప హనుమంతుడు, మ్, మహావేగ, మహావేగం, అత్యంత వేగంతో, మొదటి నుంచి చెప్తున్నాడు, అత్యంత వేగంతో వస్తున్నాడు. ఆ అత్యంత వేగంతో వస్తున్నటువంటి అతడు సాగరస్య ఊర్మిజాలాన, సాగరస్య ఆ సాగరం, ఆ సముద్రం, సముద్రం యొక్క ఊర్మిజాలాన ఆ అలల భాగాన్ని ఆయన ఇలా పైనుంచి ఆ, వెడుతూ ఉన్నాడు. ఆ అత్యంత వేగంతో వెళ్తున్నాడు. ఆ వెడుతూ ఉంటే ఆ సముద్రం అంతా అలజడి చెందుతూ అల్లకల్లోలం అయిపోతూ ఉన్నది. ఆ అల్లకల్లోలం అయిపోవడంలో అలలు కూడా పైకి లేస్తూ ఉన్నాయి. ఆ ఊర్మిజాలాన, ఆ పైకి లేస్తూ ఉన్నటువంటి అలలన్నింటినీ కూడా ఉరస, తన వక్షస్థలంతో అభిఘ్నంత అభిఘ్నంస్తూ దాన్ని ఢీకొని, ఆ అలలనన్నింటినీ కూడా పైకి ఎగసి పడుతూ ఉన్నటువంటి అలలనన్నింటినీ కూడా, సముద్రపు యొక్క అలలనన్నింటినీ కూడా ఊర్మి జాలం వరుసగా ఒకటి కాదనమాట, ఆ తరంగాల యొక్క సముదాయాలు, తరంగాల యొక్క పరంపరలన్నీ కూడా, సముద్రంలో ఎప్పుడు కూడా పరంపరలుగానే వస్తాయి కదా అలలు, ఒకటైన తర్వాత ఒకటి, ఒకటైన తర్వాత ఒకటి, ఆగకుండా వస్తూ ఉంటాయి. ఆ ఆగకుండా వచ్చేటటువంటి ఆ అన్నింటినీ కూడా తన ఉరస, తన వక్షస్థలం చేత అభిఘ్నస్తు, వాటిని ఢీకొంటూ మహావేగ, మహావేగంతో పప్లువే, ఆయన ఆ సముద్రం పైన ఎగిరాడు, ఎగురుతూ ఉన్నాడు. కపివాతశ్చ బలవాన్ మేఘవాతశ్చ నిసృతః సాగరం భీమ నిర్ఘోషం కంపయామాసతు భృశం. ఇంకా ఈ సముద్రము పాపం మరి, అది ఆ పైన ఆయన అలా వెళ్తున్నాడు, అల్ల కల్లోలము అయిపోతూ ఉన్నది, అలలు పైకి లేస్తూ ఉన్నాయి. ఆ పైకి లేస్తూ ఉన్నటువంటి అలలనన్నింటినీ ఆయన తన వక్షస్థలంతో ఢీకొంటున్నాడు. ఆయన ఆ దెబ్బల ధాటికి ఆ సముద్రము తట్టుకోలేక తట్టుకోలేక పోయి, అది కపివాతశ్చ
బలవాన్ మేఘవాతశ్చ. ఇంకా ఆయన కపివా కపివాత చ. ఆ కపి హనుమంతుని యొక్క వేగంగా వేగం వల్ల జనించినటువంటి వాయువు, ఆ వేగంగా ఎంత వేగంగా వెళ్తుంటే ఆ వేగం వల్ల కలిగినటువంటి వాయువు, వాత, వాయువు, గాలి, ప్లస్ బలవాన్ మేఘవాతశ్చ. బలవాన్ ఇది ఈ హనుమంతుని యొక్క ఆ ఆ, హనుమంతుని వేగం వల్ల ఏర్పడినటువంటి బలమైనటువంటి ఆ గాలి, మేఘవాతశ్చ, ఇంకా మేఘముల యొక్క ఆ గాలి. ఈ రెండు కూడా మేఘవాతశ్చ నిస్సృత. మేఘ మేఘాలలో నుంచి ఆయన అలా ఆకాశ మార్గంలో వెళ్తున్నాడు. ఆ మేఘాలని గుద్దుకుంటూ మేఘాలని దాటుకుంటూ వెళ్తున్నాడు. ఆ మేఘాల నుంచి ఈయన వెళ్తూ, మేఘాల మధ్యలో నుంచి ఈయన వెళ్తుంటే ఆ మేఘాలలో నుంచి కూడా గాలి వస్తుంది. ఇందాక కూడా చెప్పారు కక్ష్యాంతర్గత. ఆ బాహుమూలాల నుంచి వస్తున్నటువంటి గాలి, ఆ మేఘాల నుంచి వస్తున్నటువంటి గాలి, మేఘాల నుంచి నిస్సృత బయటికి వస్తున్నటువంటి ఆ గాలి, ఆ, ఈయన ఆ, ఈయన వేగం వల్ల బలమైనటువంటి వేగం చేత వీస్తున్నటువంటి ఆ బలమైనటువంటి గాలి, వీటి చేత సాగరం, ఆ సముద్రము భీమ నిర్ఘోషం కంపయామాసతు వృషం. భీమ నిర్ఘోషం. ఆ రెండు కలిసి ఆ చేస్తున్నటువంటి భీమ నిర్ఘోషం, భీమ భయంకరమైనటువంటి ఆ నిర్ఘోషం, నిర్ఘోషం ధ్వని చేస్తుంటే ఆ సాగరము, ఆ సముద్రము కంపయామాసతు వృషం. కంపయామాసతు కంపించిపోతున్నది, వణికిపోతున్నది, అలజడి ఆ, 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 రెండు ఇక్కడ హనుమంతుడి నుంచి వీస్తున్నటువంటి గాలి, హనుమంతుడి వేగం వల్ల వీస్తున్నటువంటి గాలి, ఇటు మేఘముల కదలిక వల్ల వస్తున్నటువంటి గాలి, ఆ రెండు కలిసి చేస్తున్నటువంటి ఆ పెద్దదైనటువంటి భీమమైనటువంటి భయంకరమైనటువంటి ఆ నిర్ఘోషము, ఆ ధ్వనికి సాగరం వృషం అత్యధికంగా కంపయామాసతు కంపించిపోతున్నది, వణికిపోతున్నది, జలధరించిపోతూ ఆ, ఉన్నది. ఈ రెండు ఏంటి ఇంత మేఘాలు, ఇంత చప్పుడు, ఆ మేఘాలని హనుమంతుని ఢీకొనటం వల్ల మేఘాలు చేస్తున్నటువంటి చప్పుడు, ఆ క- హనుమంతుడిని నుండి వస్తున్నటువంటి గాలి, ఈ రెండు గాలిలు కలిసి చేస్తున్నటువంటి ఆ ఘోషం ధ్వని, పెద్ద ధ్వని, ఆ భీమ భీమ నిర్ఘోషం. ఘోషం అంటేనే ధ్వని, నిర్ఘోషము అంటే అధికమైనటువంటి ధ్వని, భీమ నిర్ఘోషం అంటే భయంకరమైనటువంటి ధ్వని. ఆ భయంకరమైనటువంటి ధ్వనికి సాగరం, సముద్రము కంపించి పోతోంది. ముందే అలజడి చెంది ఉంది. తరంగాలన్నింటినీ కూడా ఆయన తన వక్షస్థలంలో తోటి గుద్దుకుంటూ, ఢీ కొట్టుకుంటూ వెడుతూ ఉన్నాడు. ఇంకా ఈ ధ్వనితోటి, ఇంకా ఆ పెద్ద చప్పుడుకి, డీజే చప్పుళ్ళకి ఎట్లా అయితే చెవులు బద్దలైతాయో అట్లా కంపయామాస, కంపయామాసతు అట్లా వణికిపోతూ, జలధరించిపోతూ, వణికిపోతూ ఉన్నది. ఈ హనుమంతుడు వికర్షన్ ఊర్మిజాలాని గృహాంతి లవణాంభసి అత్య అత్యక్రామత్ మహావేగ తరంగాన్ గణయన్నివా. వికర్షన్ ఊర్మిజాలాని గృహంతి లవణాంభసి అత్యక్రామత్ మహావేగా తరంగాన్ గణయన్నివ. ఈయన వికర్షన్ ఊర్మిజాలని ఇలా ఆ సముద్రం పైన లవణాంబసి, లవణాంబసి అంటే ఉప్పు నీటి సముద్రము, ఉప్పు నీరు కలిగినది. ఆ ఉప్పు నీటి సముద్రము వికర్షన్ ఊర్మిజాలాన్ని బృహంతి, బృహంతి దాని యొక్క అన్ని అధికమైనటువంటి దాని ఊర్మిజాలాన్ని దాని యొక్క అలల యొక్క సమూహాలను వికర్షన్ లాగుకుంటూ ఆ ఆయన ఆ హనుమంతుల వారు దాని మీద, ఆ సముద్రం మీద వెడుతూ ఆ బృహంతి ఊర్మిజాలని, ఆ పెద్దవైనటువంటి అలలనన్నింటినీ కూడా, అలల యొక్క సముదాయాన్నింటినీ కూడా వికర్షన్, వికర్షన్ అన్నింటినీ కూడా ఇట్లా
లాగి వేసుకుంటూ లాగి తీసుకుంటూ అత్యక్రామత్ మహావేగ ఇంకొకటి వేరే దానిలాగా ఉన్నది మన మేడం దగ్గర. రెండో లైన్ ఒకటి పుప్లువే అభిసార్థులో ఆ వికిరణ్ నివసోదసి అందండి. ఉమ్, ఇందులో అది మిస్ ఇందులో అయినట్టుంది. ఉమ్, ఇందులో వికీ శ్రోత నుంచి తీసుకున్నాను ఇది. అందులో రాలేదు. అత్- ఆ, పప్లువే కపిశార్దులో వికరన్నివ రోదసి. ఆయన ఆ మీ దగ్గర ఏం పుస్తకం ఉంది జ్యోతి? నా దగ్గర చలమచర్ల వెంకట శేషాచార్యులని ఆయన అనువదించింది ఉందండి. ఉహు. దీంట్లో ఏముంది అంటే ఇందులోనే వేరేగా వస్తుంది. నెట్లో నుంచి తీసిన దాంట్లో. ఉమ్. గురువు గారి పుస్తకంలో కూడా పప్లువే కపిశార్దులో వికరన్నివ రోదసి అనే ఉంది. ఆయన ఆ భూమిజాలాన్నింటినీ కూడా లాగి వేసుకుంటూ రోదసి రోదసి ఆ ఆ, ఆకాశాన్ని ఆకాశంలోనికి వికరన్నివా వికరన్నివా అది జల్లేస్తున్నాడా అన్నట్టుగా ఈ నీళ్ళన్నింటినీ తరంగ సముదాయముల మీద ఉన్నటువంటి ఆ నీటినన్నింటినీ కూడా వికర్షన్ లాగుకుంటూ ఈయననే రావాలి. అవి వికర్షన్ అవన్నింటినీ కూడా లాగుకుంటూ రోదసి రోదసి ఆకాశంలోనికి వికరన్నివా ఆకాశంలోకి జల్లి వేస్తున్నాడా? ఈ నీళ్ళని తీసుకొని వెళ్ళి పైనకి ఆకాశంలోకి పడేస్తున్నాడా, ఆకాశంలోకి వేసుకుంటున్నాడా అన్నట్లుగా ఆ వికరన్నివ పప్లువే ఆయన ఆ సముద్రం పైన ఎగురుతూ ఉన్నాడు. అలానే మేరుమందర సంకాశాన్ ఉద్ధతాన్ స మహార్ణవే. ఇక్కడ వచ్చింది అత్యక్రామత్ మహావేగ తరంగాన్ గణయన్నివా. మేరుమందర సంకాశాన్ ఉద్ధతాన్ స మహార్ణవే అత్యక్రామత్ మహావేగ తరంగాన్ గణయన్నివా. మహావేగ ఆ మహావేగంతో గొప్పదైనటువంటి ఆ వేగంతో వెడుతూ ఉన్నటువంటి ఎగురుతూ ఉన్నటువంటి ఆ హనుమంతుడు మహార్ణవే ఆ గొప్ప ఆ సముద్రం, ఆ పెద్ద సముద్రం, ఆ గొప్ప సముద్రం పైన ఆ మహావేగంతో వెడుతూ ఉన్నటువంటి హనుమంతుల వారు ఉద్ధతాన్ మేరుమందర సంకాశాన్ ఉద్ధతాన్ పైకి ఎగురుతూ ఉన్నటువంటి మేరుమందర సంకాశాన్ మేరుమందర మేరు పర్వతంతో సంకాశాన్ సమానమైనటువంటి మేరు పర్వతంతో సమానమైనటువంటి ఆ తరంగాన్ తరంగాన్ తరంగములన్నింటినీ కూడా అత్యక్రామత్ అవన్నింటినీ దాటి వెడుతున్నాడు. ఆయన వెడుతూ ఉంటే ఆ లవ పైకి లేస్తూ ఉన్నాయి అలలు. ఆ పైకి లేస్తూ ఉన్నటువంటి అలలను ఆయన సముద్రం దాటి వెళ్తుంటే ఆ పైకి లేస్తూ పెద్ద పెద్ద అలలు మేరు పర్వతంతో సమానమైనటువంటి మేరుమందర సంకాశాత్ మేరు పర్వతంతో సమానమైనటువంటి ఆ పెద్ద పెద్దవైనటువంటి అలలన్నింటినీ కూడా తరంగాన్ ఆ తరంగములనన్నింటినీ కూడా అలలనన్నింటినీ కూడా గణయన్నివా గణయన్ ఇవ గణయన్నివ లెక్క పెడుతున్నాడా? ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 అన్నట్టుగా లెక్క పెడుతున్నాడా అన్నట్లుగా ఆ సముద్రంలోని అలలనన్నింటినీ కూడా అత్యక్రామత్ అది అన్నింటినీ కూడా దాటుతూ ఆ, దాటి వెళుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా ఇంకోటి వేరేది వచ్చింది కదా మధ్యలో 2 శ్లోకాలు మధ్యలో 2 శ్లోకాలు లేవు. తస్య వేగ సముద్ధూతం జలం స జలదం తదా అంబరస్థం విభభ్రాజ శారదాభ్రం ఇవ ఆతతం. తస్య వేగ సముద్ధూతం జలం స జలదం తదా అంబరస్థం విభభ్రాజ శారదాభ్రం ఇవాతతం.
ఆయన అంత వేగంతో అలా తరంగాలన్నింటినీ కూడా లెక్క పెట్టుకుంటూ వెడుతూ ఉన్న ఆ, ఉన్నట్లుగా ఉంటే, అంటే అంత ఎత్తుగా ఎగిసినటువంటి అలలన్నింటినీ కూడా దాటుకుంటూ ఉంటుంటే అలా లెక్క పెడుతున్నాడా అన్నట్లుగా ఉంది. ఆ అంత వెడుతూ ఉంటే ఆ వేగ సముద్ధృతం, ఆ వేగం చేత ఆయన యొక్క ఈ వేగము చేత, ఆయన యొక్క స్పీడ్ చేత ఈ సజ్జలదం సజ్జలదం జలం, ఆయన వేగంతో కొడుతూ ఉద్ధూతం కొడుతూ ఉన్నటువంటి ఉండగా సజ్జలదం జలం, సజ్జలదం జలం, ఆ సజ్జలదం నీటితోటి కూడినటువంటి ఆ మేఘాలన్నీ కూడా అంబరస్థం, ఆకాశంలో ఉన్నవై, ఆకాశంలో ఆతతం, ఆకాశం అంతా కూడా అలా పరుచుకొని ఎలా ఉన్నాయంటే శారదాభ్రమివ విభభ్రాజ, శారదాభ్రమివ, తెల్లని మేఘాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. అంటే ఆయన ఆ వేగంగా వెళ్తున్నాడు. ఆ వేగానికి ఆ మేఘాలన్నీ కూడా ఆ జలదం జలం, జలంతో కూడి ఉన్నటువంటి ఆ మేఘాలన్నీ కూడా, నల్లటి మేఘాలన్నీ కూడా ఆయన వేగంతో ఆ మేఘాల మధ్యలో నుంచి ఆయన వెడుతూ ఉంటే ఆ మేఘాలన్నింటినీ ఢీ కొనడం చేత ఆ మేఘంలో ఉన్నటువంటి జలం అంతా కూడా, ఆ నీరంతా కూడా అన్ని చోట్ల కూడా ఆ ఆతతం వ్యాప్తమైపోయి ఆ మేఘాలన్నీ కూడా తెల్లని మేఘాలలాగా అక్కడ ఆకాశంలో పరుచుకొని ఉన్నాయి. అంటే అంతకు ముందు నల్లగా ఉన్నాయి, జలదం జలతో కూడి ఉన్నటువంటి మేఘాలే, కానీ ఆయన వేగ సముద్ధృత, ఆయన వేగం చేత కొట్టబడినవి అయి అందులో ఉన్నటువంటి జలమంతా కూడా అన్ని చోట్లకి పరుచుకొని పోయి అక్కడ అది అంతా కూడా తెల్లటి మేఘాలతోటి కప్పివేసినట్టుగా ఉన్నది. ఇంకా తిమి నక్ర జుషాహ కూర్మాహ దృశ్యంతే వివృతాస్తత వస్త్రాపఘర్షేణ శరీరాణి శరీరిణాం. తిమి నక్ర జుషాహ కూర్మాహ దృశ్యంతే వివృతస్తదా వస్త్రాపకర్షేణ శరీరాణి శరీరిణ. ఇక ఆయన అట్లా ఆ వేగంతో దానిపైన సముద్రం మీద నుంచి వెడుతూ ఉంటే ఆ నీళ్ళనన్నింటినీ కొట్టేసుకుంటూ ఆ తరంగాలన్నింటినీ కూడా ఢీకొంటూ వెడుతూ ఉంటే ఆ పైకి లేస్తున్నాయి అలలు. ఆ పైకి లేస్తూ ఉన్నటువంటి అలలన్నింటినీ ఆయన ఢీ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ ఢీ కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అన్ని తిమి నక్ర జుష కూర్మాలు, ఇవన్నీ తిమి అంటే తిమింగలాలు, నక్రాలు, నక్రాలు అంటే మొసళ్ళు, జుషాహ అంటే పెద్ద పెద్ద చేపలు, భయంకరమైనటువంటి సైజులో ఉండేటటువంటి చేపలు, కూర్మాహ తాబేళ్లు, ఇవన్నీ కూడా వివృతాహ తదా దృశ్యంతే, తదా అప్పుడు వివృతాహ దృశ్యంతే, అంత అన్ని వైపులకి పరుచుకున్నట్టుగా కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ సముద్రం అంతా అలజడి చెందుతూ ఉన్నది. ఆ అలజడికి అవన్నీ అలలన్నీ కూడా చెదిరిపోయి ఆ చెదిరిపోయి కంపించుకొని పోతున్నటువంటి సముద్రంలో అన్ని కూడా నీళ్ళన్నింటినీ కొట్టేసేటప్పటికి అందులో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా అన్ని అలా పైకి వచ్చి అన్ని కనపడుతూ ఉన్నాయి. అది ఎలా కనబడుతూ ఉన్నాయి అనంటే వస్త్రాపకర్షేణైవ శరీరాణి శరీరిణాం, వస్త్రాపకర్షేణ, వస్త్రాలు శరీరిణాం, శరీరులకు అంటే మానవులకు, మానవులకు శరీరము కల వారికి శరీరాణి ఇవ వస్త్రాపకర్షేణ, వస్త్రాలు గనక తీసివేసేస్తే ఎలాగైతే శరీరాణి ఇవ శరీరం అంతా కూడా నేకడ్గా కనబడుతుందో అలా ఈ నీళ్ళన్నింటినీ ఆయన కొట్టడం చేత మొత్తం అందులో ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి జంతుజాలం అంతా కూడా స్పష్టంగా నేకడ్గా అన్ని కూడా అందులో, అంటే సముద్రం అట్టడుగు లోపల ఉన్నటువంటి ఆ జీవజాలం అంతా కూడా పైకి స్పష్టంగా కనపడుతూ ఉన్నది. అలా ప్లవమానం సమీక్ష్యాథ భుజంగాః సాగరాలయాః వ్యోమ్ని తం కపిశార్దూలం సుపర్ణమితి వేనిరే.
ప్లవమానం సమీక్ష్యాథ భుజంగాః సాగరాలయాః వ్యోమ్ని తం కపిశార్దూలం సుపర్ణం ఇది మేనిరే. ప్లవమానం తం సమీక్ష్య, ప్లవమానం ఆ విధంగా అలా ప్లవమానం ఎగురుతూ ఉన్నటువంటి కపిశార్దూలం, ఆ కపిశార్దూలుణ్ణి, ఆ వానర శ్రేష్ఠుణ్ణి సమీక్ష్య సమీక్ష్య చూసి అతని అలా పైకి ఎగురుతూ ఉంటాయి. ఈ తిమి నక్రాలన్నీనేమో కనబడుతున్నాయి కింద. మరి పాతాళంలో ఆ పాములు అవన్నీ ఉంటాయి కదా పాతాళ లోకంలో. ఆ పాములన్నీ కూడా అవి కూడా మరి బయటపడిపోతూ ఉన్నాయి. ఆ సాగరాలయాః భుజంగాః, ఆ సాగరమే ఆలయంగా కలిగినటువంటి, సాగరమే నివాసంగా కలిగినటువంటి ఆ భుజంగాలు, ఆ సముద్రం లోపల అట్టడుగున ఉండేటటువంటి ఆ భుజంగాలు, పాములన్నీ కూడా వ్యోమ్ని ప్లవమానం తం సమీక్ష, వ్యోమ్ని ఆకాశంలో ఎగురుతూ ఉన్నటువంటి అతనిని, వ్యోమ్ని ఆకాశంలో ఎగురుతూ ఉన్నటువంటి అతనిని సమీక్ష చూసి సుపర్ణం ఇది మేనిదే. సుపర్ణం గరుత్మంతుడు, సుపర్ణుడు అంటే గరుత్మంతుడు. సుపర్ణం ఇది మేనిరే. అవన్నీ అనుకుంటున్నాయి, అయ్యో గరుత్మంతుడు వచ్చేస్తున్నాడు, గరుత్మంతుడు ఎగురుతున్నాడు ఈ పైన అనుకొని అవన్నీ కూడా భయపడుతూ ఉన్నాయి. సుపర్ణమితి మేనిరే, అవన్నీ సుపర్ణునిగా గరుత్మంతునిగా భావించినాయి. అంటే ఆ వేగం, ఎంత వేగంతో వెళ్తున్నాడంటే ఆ గరుత్మంతుని అంత వేగంతో ఆయన వెడుతూ ఉన్నాడు సముద్రం ఆకాశంలో. దశయోజన విస్తీర్ణం 30 యోజనమాయత ఛాయా వానరసింహస్య జలే చారుతరా అభవత్. దశయోజన విస్తీర్ణం, 10 యోజనాల విస్తీర్ణం. యోజనం అంటే నాకు గుర్తున్నంత వరకు 2.5 కిలోమీటర్లు. దశయోజన విస్తీర్ణం, 10 యోజనాల విస్తీర్ణం కలిగి 30 యోజనం ఆయత, 30 యోజనం 30 యోజనాల ఆయత వెడల్పుగా కలిగి, వెడల్పుగా కలిగినటువంటి ఛాయ అతని యొక్క నీడ, ఆ వానరసింహస్య ఛాయ, ఆ వానరసింహుని యొక్క నీడ జలే ఆ నీటిలో, ఆ సముద్రపు జలాలలో చారుతరా భవత్, చాలా అందంగా కనిపిస్తుంది, చాలా శోభాయమానంగా కనబడుతూ ఉన్నది. ఆ నీటిలో 10 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు తోటి అతని వానరసింహస్య ఛాయ, ఆ కపిశ్రేష్ఠుని ఛాయ నీడ జలే నీళ్లలో. అంటే సాయంకాలం అయితే ఉండేటప్పటికి కొంచెం నీడ యొక్క పొడుగు పెరుగుతూ ఉంటుంది కదా, అలా పొడుగు చాలా పెరిగి చారుతరా భవత్, చాలా అందంగా, చాలా సుందరంగా, చాలా మనోహరంగా, శోభాయమానంగా ఉన్నది. శ్వేతాభ్ర గణరాజీవ వాయుపుత్రానుగామిని తస్య శుశుభే ఛాయ వితత లవణాంబసి. శ్వేతాభ్ర గణరాజీవ వాయుపుత్రానుగామిని తస్య సా శుశుభే ఛాయ వితత లవణాంబసి. వాయుపుత్రానుగామిని, వాయుపుత్రుని హనుమంతుని అనుగామిని హనుమంతుని అనుసరిస్తూ వెడుతూ ఉన్నటువంటి తస్య అతని యొక్క ఛాయ లవణాంబసి, ఆ నీటిలో, ఆ లవణ సముద్రంలో, ఆ ఉప్పు నీటి సముద్రంలో, ఆ లవణ సముద్రంలో వితత వ్యాపించి ఉన్నదే. ఆ వెడల్పుతోటి అది అలా వ్యాపించి ఉన్నది. అతని యొక్క తస్య సా ఛాయ, అతని యొక్క ఆ నీడ శ్వేతాభ్ర గణరాజీవ శుశుభే. శ్వేతాభ్ర గణరాజీవ, శ్వేతాభ్ర తెల్లని, తెల్లని అభ్ర మేఘంలో, రాజీ ఇవ వరుసల వలె తెల్లని మేఘాల యొక్క వరుసలాగా ఆ నీటిలో
ఆయన యొక్క ఛాయ, ఆయన యొక్క నీడ శుశుభే శుశుభే ప్రకాశిస్తూ ఉన్నది. ఆ తెల్లని మేఘాల వరుసలు గనక ఎలా ఉంటుందో అట్లా ఆయన నీడ ఆ వాయుపుత్రుని అనుసరిస్తూ వస్తున్నటువంటి ఆయన నీడ ఆ నీళ్లల్లో తెల్లగా అలా మేఘాల యొక్క పంక్తుల వలె, మేఘాల యొక్క వరుసల వలె, మేఘాల యొక్క ఒక రో లాగా అలా కనపడుతూ ఓ అలా శోభాయమానంగా ఉన్నది. ప్లవమానం తు తం దృష్ట్వా ప్లవంగం కరితం తదా వవృషు పుష్పవర్షాణి దేవగంధర్వ దానవాః. ప్లవమానం తం దృష్ట్వా ప్లవంగం త్వరితం తదా వవృషు పుష్పవర్షాణి దేవగంధర్వ దానవాః. ఇంకా ఆయన అలా ఆకాశంలో ఎంత వేగంతో అలా వెడుతూ ఉంటే దేవగంధర్వ దానవులందరూ కూడా ఆ ప్లవమానం తం దృష్ట్వా ప్లవమానం అలా ప్లవమానం అలా ఎగురుతూ ఉన్నటువంటి ఆయనని చూసి తం దృష్ట్వా. ఇక్కడ కూడా మధ్యలో ఏమన్నా మిస్ అయినవి ఉన్నాయా? అవును మేడం, ఇంకా 2-3 ఉన్నాయండి మేడం ఇక్కడ శ్లోకాలు. ఓ చాలా ఉన్నాయి, 5-6 ఉన్నాయి. అవును. శుశుభే స మహాతేజ ఇంకా మరి అక్కడ చూసి చెప్పడానికి లేదు. శుశుభే స మహాతేజ మహాకాయో మహాకపి వాయుమార్గే నిరాలంబ పక్షవానివ పర్వతః. శుశుభే స మహాతేజ మహాకాయ మహాకపి. మహాతేజ గొప్పదైన తేజస్సు కలిగినటువంటి మహాకాయ. కాయం అంటే శరీరము, గొప్ప శరీరము కలిగినటువంటి ఆ పెద్దదైనటువంటి శరీరము కలిగినటువంటి ఆ మహాకపి, ఆ గొప్ప కపి హనుమంతుడు. హనుమంతుడు వాయు మార్గంలో అంటే ఆకాశ మార్గంలో నిరాలంబే పక్షవానివ పర్వతః శుశుభే. నిరాలంబ పక్షవాని ఇవ పర్వతః. పర్వతము పక్షవానివ రెక్కలు కలిగినటువంటి రెక్కలు కలిగినటువంటి పర్వతము నిరాలంబంగా, ఎందుకంటే ఆకాశంలో ఎగురుతూ ఉన్నాడు, కింద నేల లేదు, నేల లేకుండా ఆకాశంలో మాత్రమే ఎగురుతున్నాడు. ఆ ఆకాశంలో మాత్రమే ఎగురుతూ ఉన్నటువంటి అతను ఆలంబనమేమీ లేదు. ఆలంబనమేమీ లేకుండా ఆకాశంలో రెక్కలతోటి ఉన్నటువంటి రెక్కలతోటి ఉన్నటువంటి పర్వతం లాగా శుశుభే శోభిల్లుతూ ఉన్నాడు. ఏనాసౌ యాతి బలవాన్ వేగేన కపికుంజరః తేన మార్గేణ సహసా ద్రోణీకృత ఇవార్ణవః. ఏనాసౌ యాతి బలవాన్ వేగేన కపికుంజరః తేన మార్గేణ సహసా ద్రోణీకృత ఇవ అర్ణవః. బలవాన్ అసౌ, బలవంతుడైనటువంటి ఈ హనుమంతుడు, కపికుంజరుడు కపిశ్రేష్ఠుడు, వేగంతో ఏన మార్గేణ ఏ మార్గంలో అయితే యాతి వెడుతూ ఉన్నాడు, ఆ సముద్రం పైన ఏ మార్గంలో అయితే ఆయన వెడుతూ ఉన్నాడు, తేన ఆ మార్గము సహసా ఆయన వెనకాలనే, ఆయన వెడుతూ ఉంటే ఆయన వెనకాలనే ఆ మార్గంలో ఉన్నటువంటి అర్ణవము సముద్రం అంతా కూడా ద్రోణీకృత ఇవ ఒక ద్రోణిలాగా, ఒక చిన్న తెప్పలాగా, ఒక చిన్న తొట్టిలాగా, ఒక చిన్న ద్రోణి, ఒక తొప్పలాగా, అంటే ఆయన ఇట్లా ఆకాశంలో వెళ్తుంటే నీళ్ళన్నీ ఇలా దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాయి. ఆ నీళ్ళన్నీ దగ్గరగా వచ్చేసి ఒక ద్రోణిలాగా, ఒక తెప్పలాగా ఒక దగ్గరగా చేరిపోతూ ఉన్నాయి ఆయన యొక్కటువంటి వేగానికి. ఆపాతే పక్షి సంగానాం పక్షిరాజ ఇవ వ్రజన్ హనుమాన్ మేఘజాలాన్ని ప్రకర్షన్ మారుతో యథా. హనుమంతుడు మారుతో యథా గాలి వలె మేఘజాలాన్ని, ఆ మేఘముల యొక్క పంక్తులన్నింటినీ కూడా, మేఘముల యొక్క వరుసలన్నింటినీ కూడా ప్రకర్షన్ వాటినన్నింటినీ లాగుతూ పక్షి సంగాతాన్
ఆపాతే, పక్షి సంఘాతాన్ని ఆపాతే, ఆ పక్షుల యొక్క సమూహాలన్నిటిని కూడా ఎగిరేటటువంటి ఆ ఆకాశ మార్గంలో వ్రజన్ వెడుతూ పక్షిరాజ ఇవ పక్షిరాజ ఇవ శుభే, పక్షిరాజ ఇవ ఆ ఆ పక్షిరాజులు, పక్షులకు రాజైనటువంటి ఆ గరుత్మంతుని వలె ఆయన శుశుభే శోభిల్లుతూ ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు. పా పాండురారుణ వర్ణాన్ని నీలమాంజిష్టకాని చ కపిన కృష్యమాణాని మహాభ్రాణి చ మహాభ్రాణి చ చకాశిరే. మీ అందరి దగ్గర ఉన్నాయా ఈ శ్లోకాలన్నీ? పాండురారుణ వర్ణాన్ని నీలమాంజిష్టకాని చ కపిన ఆకృష్యమాణాని మహాభ్రాణి చకాశిరే. మహాభ్రాణి, ఆ మహా అభ్రాణి, అభ్రములు అంటే మేఘములు, మహాభ్రాణి ఆ పెద్ద పెద్దవైనటువంటి గొప్ప గొప్పవైనటువంటి మేఘాలు, అంటే పెద్దగా ఆకాశ మార్గంలో వెడుతూ ఉన్నాడు. ఆ మేఘాలన్నీ గుంపులు గుంపులుగా ఉన్నాయి. ఆ గుంపులు గుంపులుగా ఉన్నటువంటి మేఘాల్లో కూడా కొన్ని మేఘాలు చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయి, గొప్ప గొప్పగా ఉన్నాయి. అవన్నీ కూడా కపిన, ఈ హనుమంతుని చేత ఆకృష్యమాణాని, అవన్నీ కూడా దగ్గరగా లాగబడుతూ ఉన్నాయి. అన్ని మేఘాలన్నీ అలా దూర దూరంగా ఉన్నవి కూడా, పెద్ద పెద్ద మేఘాలన్నీ కూడా దగ్గరగా అట్లా ఈయన వెళ్తూ ఉంటే ఈయనతో పాటు అవన్నీ కూడా లాక్కొని పోతున్నా, ఆయన తనతో పాటుగా లాక్కొని వెళ్ళిపోతున్నాడా అన్నట్లుగా ఉంది. ఆ లాక్కొని వెళ్ళిపోతూ ఉంటే కొన్ని మేఘాలేమో పాండురా, తెల్లగా ఉన్నాయి, అరుణవర్ణ అని, కొన్ని ఏమో ఎర్రని రంగులో ఉన్నాయి. నీలమాంజిష్టగా, నీల, కొన్నేమో నల్లగా ఉన్నాయి, కొన్నేమో మాంజిష్టకాని, కొన్నేమో పచ్చగా ఉన్నాయి. రకరకాల రంగులలో ఆ మేఘాలన్నీ కూడా ఆ కలిసి చకాశిరే ప్రకాశిస్తూ ఉన్నాయి. ఈయన చేత లాక్కొని వెళ్ళబడుతున్నటువంటి ఆ మేఘాలన్నీ కూడా, ఆ గొప్ప గొప్ప మేఘాలన్నీ కూడా తెల్లగా ఉన్నాయి. కొన్ని అరుణవర్ణ అంటే ఆయన శరీరం యొక్క కాంతులతోటి ఆ మేఘాలన్నీ కూడా ఆయన శరీర కాంతి ఎలా ఉందో ఆ కాంతిని అందుకొని ఆ మేఘాలన్నీ ఆ రంగులలో ప్రకాశిస్తూ ఉన్నాయి. రకరకాల రంగులలో, తెల్ల రంగులు, నల్ల రంగులు, ఎర్ర రంగులు, తర్వాత పచ్చ రంగులు, అలా రకరకాలుగా ఆ మేఘాలన్నీ కూడా విస్తరించి కనిపిస్తూ ఉన్నాయి, ప్రకాశిస్తూ ఉన్నాయి. ప్రవిశన్ అభ్రజాలాన్ని నిష్పతంచ పునః పునః ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవ లక్ష్యతే. ఇది చాలా బాగుంది ఈ శ్లోకం. ప్రవిశంచ అభ్రజాలాన్ని నిష్పతంతశ్చ పునః పునః ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ, ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవ లక్ష్యతే. ప్రవిశన్ అభ్రజాలాన్ని, అభ్రజాలాన్ని ఆ మేఘాల యొక్క గుంపులోనికి, మేఘాల యొక్క సమూహము లోనికి, మేఘాల సముదాయంలోనికి ప్రవిశన్ ఆయన లోపలికి ఇలా వెళ్తూ ఉన్నాడు. మళ్ళా నిష్పృతంత, మళ్ళీ బయటకు వస్తూ ఉన్నాడు. పునః పునః మాటి మాటికి ఆ మేఘాల్లోకి వెళ్తున్నాడు, మేఘాల్లో నుంచి బయటకు వస్తున్నాడు. ఆకాశంలో ఎగురుతున్నాడు కాబట్టి మేఘాల్లోకి వెళ్తున్నాడు, మేఘాల్లోంచి బయటికి వస్తూ ఉన్నాడు. ఆ వస్తూ ఉంటే ఎలా ఉన్నాడంటే ఆయన ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమాహ ఇవ. ప్రచ్ఛన్న దాక్కొని ఉన్నటువంటి మరియు ప్రకాశశ్చ బయటికి ప్రకటంగా కనపడుతున్నటువంటి చంద్రమాహ, చంద్రుడు మబ్బుల చాటులో ఉన్నటువంటి ఎట్లా చంద్రుడు ఎలా ఉంటాడో, మబ్బుల బయట నుంచి వచ్చినటువంటి చంద్రుడు ఎలా ఉంటాడో అట్లా ఈయన మాటికి మేఘాల్లోకి వెళ్తూ మేఘాల్లోంచి బయటికి వస్తూ ఉంటే ఆ మబ్బుల మాటన ఉన్నటువంటి చంద్రునిలాగా, మబ్బుల బయట నుంచి వచ్చినటువంటి చంద్రునిలాగా ఇవ లక్ష్యతే ఆయన కనబడుతూ ఉన్నాడు. ఆ లోపలికి వెళ్తూ ఆ మేఘాలతోటి కప్పివేయబడుతూ ఉన్నట్టుగా ఉన్నాడు. మేఘాల్లో నుంచి బయటికి వస్తూ ప్రకటనమైతూ పైకి కనబడుతూ ఉన్నట్టుగా ఆ మబ్బుల చాటు నుంచి బయటకు వచ్చినటువంటి చంద్రునిలాగా ఆయన కనపడుతూ ఉన్నాడు. ఇప్పుడు వచ్చింది ఇక్కడ ప్లవమానంతు తం దృష్ట్వా ప్లవంగం త్వరితం తదా వవృషు పుష్పవర్షాణి దేవగంధర్వ దానవాహ. ప్లవమానం తం దృష్ట్వా, అలా ఆ విధంగా ఎగురుతూ ఉన్నటువంటి అతనిని తం దృష్ట్వా, అతనిని చూసి,
ప్లవంగం తం దృష్ట్వా, ఆ ప్లవంగమును ఆ హనుమంతుని దృష్ట్వా చూసి, త్వరితం తదా, ఆయన తదా అప్పుడు, త్వరితం చాలా తొందరగా, అంటే ఎంత తొందరగా ఆయనకి వెళ్ళి సీతాదేవిని వెతుక్కొని సీతాదేవిని కనుగొనాలి అని ఉన్నది అంటే అంత వేగంతో ఆయన వెడుతూ ఉన్నాడు. ఎంత తొందరగా సీతాదేవిని చేరగలను అనేటటువంటి కోరికతోటి ఆయన ఎగురుతూ ఉన్నాడు. అట్లా అంత తొందరగా ప్లవమానం ఎగురుతూ ఉన్నటువంటి తం ప్లవంగం దృష్ట్వా, ఆ ప్లవంగాన్ని చూసి, ఆ హనుమంతుని చూసి, దేవగంధర్వ దానవాహ, దేవతలు గంధర్వులు దానవులు వీళ్ళందరూ కూడా పుష్పవర్షాణి వవృషు, పుష్పవర్షాన్ని వవృషు వర్షించారు, పుష్పవర్షాన్ని వర్షించారు, అంటే పుష్పవర్షాన్ని కురిపించారు. ఆ దేవతలు గంధర్వులు దానవులు వాళ్ళందరూ కూడా, దానవులు కూడా ఉన్నారు కొంతమంది, అంటే దానవుల్లో కూడా మంచి వాళ్ళు, రాముల వారికి సహాయం చేయాలి అనుకున్నటువంటి దానవులు కూడా ఉన్నారు. ఆ రాముల వారికి సహాయం చేయాలి అనుకున్నటువంటి దానవులు వాళ్ళు కూడా ఆ వవృషు, పుష్పవర్షాన్ని వవృషు, పూలవానలను కురిపించారు. తతాప తతాప నహి సూర్య ప్లవంతం వానరేశ్వరం శిషేవే చ తదా వాయు రామకార్యార్థ సిద్ధయే. తతాప నహి సం సూర్య ప్లవంతం వానరేశ్వరం శిషేవే చ తదా వాయు రామకార్యార్థ సిద్ధయే. వానరేశ్వరం తం వానరేశ్వరం, ఆ వానరేశ్వరుణ్ణి, వానర శ్రేష్ఠుని, ప్లవంతం ఎగురుతూ ఉన్నటువంటి, ఆ సముద్రం పైన ఎగురుతూ ఉన్నటువంటి హనుమంతుని ఎందుకోసం ఎగురుతున్నాడు ఆయన? రామకార్యార్థ సిద్ధయే, రామకార్యార్థ సిద్ధయే, రామకార్యాన్ని నిర్వహించటానికని ఎగురుతూ ఉన్నటువంటి ఆ హనుమంతుని చూసి, సూర్య న తతాప, సూర్యుడు ఏ మాత్రం, మరి ఆకాశ మార్గంలో వెడుతున్నాడు, ఆకాశ మార్గంలో ఎత్తుగా వెడుతూ ఉన్నాడు. ఆ ఎత్తైనటువంటి ఆకాశ మార్గంలో వెడుతూ ఉంటే సూర్యుడికి దగ్గరగానే మరి ఎగురుతూ ఉన్నాడు. అయినా గాని సూర్యుడు మాత్రం అతనిని న తతాప, ఏ మాత్రం బాధించలేదు, ఏ మాత్రము తపింప చేయలేదు. అంటే ఆయనకి ఎండ కొట్టేటట్టుగా చేయలేదు. ఆ వేడిని, ఏ మాత్రపు వేడిని ఆయనకి కలిగింప లేదు, తాపాన్ని కలిగింప లేదు. నా తతాప, ఏ మాత్రము తాపాన్ని, ఏ మాత్రపు వేడిని ఆయనకు కలిగింప లేదు. కదా ఆ సమయంలో శిషేవే వాయువు కూడా చక్కగా చాలా చల్లగా గాలి వీస్తుంది. ఆయన మరి గాలి, ఎదురుగాలి వీచింది అనుకోండి, ఎదురుగాలి వీస్తే ఆయన వేగం కొంచెం తగ్గిపోతుంది. అంచేత వాయువు కూడా సహకరించి అంత చాలా సుఖకరమైనటువంటి విధంగా, ఆయనకి అనుకూలమైనటువంటి విధంగా ఎగరడానికి అనుకూలించేటటువంటి విధంగా వాయువు శిషేవే, ఆ వాయువు కూడా అతనిని అలా సేవించింది. ఎందుకని అంటే రామకార్యార్థ సిద్ధయే, రామకార్యాన్ని నిర్వహించడానికి, ఆ రామకార్యము యొక్క అర్థసిద్ధయే, రామకార్యం యొక్క, రామునికి సంబంధించినటువంటి కార్యము, రాముడికి సంబంధించిన కార్యం అంటే సీతాన్వేషణం. ఆ సీతాన్వేషణము అనేటటువంటి ఆ కార్యం యొక్క అర్థం, ఆ పర్పస్, ఆ ప్రయోజనం యొక్క సిద్ధయే అది సిద్ధింపడం కొరకు, రాముని యొక్క కార్యమైనటువంటి సీతాన్వేషణము అనేటటువంటి అర్థసిద్ధయే, ఆ ప్రయోజనాన్ని సిద్ధించడం కొరకు సూర్యుడు అతన్ని బాధించలేదు, తపింప చేయలేదు. గాలి చక్కగా చల్లగా వీస్తూ, గాలి కూడా అతనిని సేవించింది, అంటే గాలి కూడా అతనికి అనుకూలంగా వీస్తూ ఉన్నది. ఋషయః తుష్టుశ్చైనం ప్లవమానం విహాయస జగుః దేవగంధర్వాః ప్రశంసతః మహౌజసం. ఋషయః తుష్టుః చ ఏనం ప్లవమానం విహాయస జగుః దేవగంధర్వాః ప్రశంసంతః మహౌజసం. ఏనం ప్లవమానం, ఈ విధంగా ప్లవమానం ఎగురుతూ ఉన్నటువంటి
ఆ, ఈయనం ఈ హనుమంతుని విహాయస ఆకాశంలో ఎగురుతూ ఉన్నటువంటి ఆ హనుమంతుని చూసి ఋషయ తుష్టువు, ఋషులందరూ కూడా తుష్టువు ఆనందపడుతూ ఉన్నారు. రామకార్యం సిద్ధించబోతున్నది, రావణాసురుని యొక్క బాధ తొలగిపోబోతున్నది అని ఆ ఋషులందరూ కూడా చాలా తుష్టువు స్తుతి పాఠాలన్నీ పాడుతూ ఉన్నారు. దేవగంధర్వాహ, దేవగంధర్వులందరూ కూడా ప్రశంసంత మహోజసం, ఈ మహోజసుడైనటువంటి మహా తేజస్సు కలిగినటువంటి ఆ, ప్లవమానం ఎగురుతూ ఉన్నటువంటి ఈ హనుమంతుల వారిని ప్రశంసిస్తూ జగుహు, పాటలు పాడుతూ ఉన్నారు. ఋషులు స్తుతిస్తూ ఉన్నారు, దేవగంధర్వులందరూ కూడా పాటలు పాడుతూ ఉన్నారు. దేవదానవ గంధర్వులందరూ కూడా పూలమానలు కురిపిస్తూ ఉన్నారు. అలానే వరుసగా నాగాహ చ తుష్టుః, యక్షాహ రక్షాంసి విబుధాహ ఖగాహ ప్రేక్ష ఆకాశే కపివరం సహసా విగతక్రమం. అన్ని నాగాహ నాగాహ సర్పములు, తుష్టువు యక్షాహ రక్షాంసి విబుధాహ ఖగాహ పక్షులు, విబుధాహ పండితులందరూ కూడా, రక్షాంసి రాక్షసులు కూడా, యక్షులు వీళ్ళందరూ కూడా తుష్టువు వాళ్ళందరూ కూడా స్తుతిస్తూ ఉన్నారు. అలా హనుమంతుల వారిని, అలా ఆకాశంలో ఎగురుతూ ఉన్నటువంటి ఆయనని విగత క్లమం, ఏమాత్రము శ్రమ ఆయాసము లేకుండా, అలసట లేకుండా ఆ ఎగురుతూ ఉన్నటువంటి ప్లవమానం ఆయనని చూసి కపివరాన్ని చూసి, ఆ కపి శ్రేష్ఠుణ్ణి చూసి ఆకాశంలో ఎగురుతున్నాడు. ఆకాశంలో ఎగరడం అంత సామాన్యమైన విషయం కాదు. అందులోనూ ఒక కోతికి, ఒక వానరానికి ఆకాశంలో ఎగరడం చాలా కష్టమైనటువంటి విషయం. అంత సముద్రము పైన అయినా అంత ఆయన సాహసంతో, ఉత్సాహంతో, తేజస్సుతోటి ఏమైనా సరే రామకార్యం సిద్ధించాలి అనేటటువంటి కోరికతోటి ఆయన అలా వెడుతూ ఉంటే విగత క్లమం, ఏ మాత్రము శ్రమ అనేది శ్రమ లేకుండా ఆ సహసా వెంటనే చాలా త్వరితంగా అక్కడ ఎగురుతూ ఉన్నటువంటి ఆకాశంలో ఎగురుతున్నటువంటి అతనిని ప్రేక్ష చూసి అందరూ కూడా తుష్టువు, అందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు, అందరూ కూడా స్తుతిస్తూ ఉన్నారు. తస్మిన్ ప్లవగ శార్దూలే ప్లవమానే హనుమతి ఇక్ష్వాకుకులమానార్ది చింతయామాస సాగర. ఇంకా అక్కడ అలా ఆకాశంలో అతను ఎగురుతూ ఉన్నాడు. ఆకాశంలో ఎగురుతూ ఉంటే అంతేనా, తస్మిన్ ప్లవగ శార్దూలే, ఆ ప్లవగ శార్దూలము ఆ కపిశ్రేష్ఠుడు హనుమంతుడు, ప్లవమానే హనుమంతుడు స్మిన్ ప్లవమానే, ఆ సముద్రం పైన ప్లవమానే ఎగురుతూ ఉంటే ఇక్ష్వాకుకులమానార్తి సాగర చింతయామాస. సముద్రము, ఆ సముద్రం తన పైన ఎగురుతూ ఉన్నటువంటి ఆ హనుమంతుల వారిని చూసి, ఆ కపిశార్దులని చూసి ఇక్ష్వాకుకులమానార్థి, ఇక్ష్వాకుకులము యొక్క మానార్థి, ఆ ఇక్ష్వాకుకులానికి, ఇక్ష్వాకు వంశానికి చెందిన వారి పట్ల మానార్థి గౌరవము చూపాలి అని పూజార్హులైనటువంటి వారి పట్ల తన మన్నన చూపించుకోవాలి అని చింతయామాస ఆ సముద్రము ఆలోచించింది. ఎందుచేతను మరి ఆ సాగరము ఎక్కడి నుంచి వచ్చింది? సాగరము సగర మహర్షి దగ్గర నుంచి, సగరుడి దగ్గర నుంచి, నికి చెందినటువంటి సగరుడి దగ్గర నుంచి సాగరము ఉద్భవించింది. అలా ఆ సాగరము వచ్చింది కాబట్టి ఆ కుటుంబానికి, ఆ వంశానికి
మరి కావలసినటువంటి తగినటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వాల్సినటువంటి కవులు కావ్యాలలో చెప్పేది ఇవే అనమాట. ఇప్పుడు ఆ, ప్రత్యేకంగా లైఫ్ స్టైల్ లివింగ్ అని అట్లాంటివన్నీ చెప్పిస్తారు, కానీ ఈ కావ్యాలలో అది చెప్తూ ఉంటారు ఎలా జీవించాలి అనేది. అలా మరి తనకి అలా సహాయం చేసినటువంటి వారికి, ఆ ఇక్ష్వాకు వంశానికి మరి ఆ, తను కూడా ఒక గౌరవము మన్నన చెయ్యాలి అని, ఆదరించాలి అని ఆ సాగర చింతయామాస. సాగర సముద్రము ఆలోచించాడు. ఆలోచించి సాహాయ్యం వానరేంద్రస్య యది నాహం హనుమత కరిష్యామి భవిష్యామి సర్వవాచ్యో వివక్షతాం. సాహాయ్యం వానరేంద్రస్య యది నాహం హనుమత కరిష్యామి భవిష్యామి సర్వవాచ్యో వివక్షతాం. ఇప్పుడు ఇక్కడ ఈ హనుమంతుడు రామకార్యార్థి అయిన ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి ఆ రాముని కార్యము నిర్వహించడం కోసంకి ఈ హనుమంతుల వారు ఇట్లా వెడుతూ ఉన్నారు, శ్రీలంకకి వెళుతూ ఉన్నారు నా పైనుంచి ఎగురుతూ. అలా ఆ హనుమత వానరేంద్రస్య హనుమత, ఆ వానరేంద్రుడైనటువంటి హనుమంతునికి యది ఒకవేళ గనక అహం సహాయం అహం నేను సహాయం నా కరిష్యామి, అహం సహాయము నా కరిష్యామి నేను చెయ్యకపోతే, ఈ రామకార్య ఇక్ష్వాకుకి చెందినటువంటి రాముని కార్యాన్ని సిద్ధించడానికి హనుమంతుడు వెడుతూ ఉంటే, అతనికి ఏమాత్రమైనా నేను గనక సహాయం గనక చెయ్యలేక పోతే అహం నా కరిష్యామి, నేను గనక చెయ్యలేక పోయినట్లయితే వివక్షతాం సర్వవాచ్య భవిష్యామి. వివక్షతాం మాట్లాడేవాడండి, వక్తుమిచ్చా వివక్ష. మాట్లాడాలి అనుకున్నటువంటి వారందరి చేత సర్వవాచ్య అందరి చేత నేను ఆ తిట్లు, యాక్చువల్ గా సర్వవాచ్య అంటే అందరి చేత మాట్లాడే ప్రతి వాళ్ళు నీకేంటి అంత సహాయం చేయలేకపోయావా అని అని అందరూ మాట్లాడగలిగినటువంటి నోరున్నటువంటి ప్రతి వాడు నేను వాళ్ళకి సహాయం చేయలేదు అనే అంటారు. ఆ విధంగా సర్వవాచ్య భవిష్యామి, నేను సర్వవాచ్యుడిని అయిపోతాను. అంటే అందరి నోట్ల చేత అందరి చేత నేను మాటలు పడేవాడినిగా భవిష్యామి అయితాను. ఇప్పుడు ఈ హనుమంతునికి గనక నేను సహాయం చేయకపోతే నోరున్నటువంటి మాట్లాడాలి అనుకున్నటువంటి ప్రతి వాడికి, మాట్లాడదలుచుకున్నటువంటి అంటే నోరున్నటువంటి ప్రతి వాడి చేత నేను సర్వవాచ్య అన్ని రకాలుగా అన్ని రకములైనటువంటి వాచ్య, అన్ని రకములైనటువంటి నిందలు, అన్ని రకములైనటువంటి మాటలు నేను భవిష్యామి పొందదను. అందుకని అహం ఇక్ష్వాకునాథేన సాగరేణ వివర్ధిత. ఎందుకనంటే అహం ఇక్ష్వాకునాథేన సగరేణ వివర్ధిత ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదుతం అర్హతి. ఇంకా ఎందుకు నేను ఈ హనుమంతుడికి సహాయం చేయాలి అని అంటే దానికి కారణం ఏమిటి అంటే, అహం నేను ఇక్ష్వాకునాథేన సగరేణ, ఇక్ష్వాకు రాజైనటువంటి సగరుని చేత, మీకు తెలిసినటువంటి కథనే ఇదంతా. ఇక్ష్వాకునాథేన సగరేణ, ఆ సగరుని చేత వివర్ధిత నేను పెంచబడ్డాను. ఆయన వాళ్ళందరూ కూడా కింద ఒక పాతాళ లోకంలో భస్మీకృతులైనప్పుడు ఆ సముద్రాన్ని తవ్వుకుంటూ వాళ్ళు ఎక్కడున్నారు అని ఆ సముద్రాన్ని తవ్వుకుంటూ సగరుడు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కపిల మహర్షి ఆశ్రమంలో వాళ్ళందరూ కూడా భస్మీపట్లం అయిపోయి కూర్చొని బూడిద కుప్పల్లాగా ఉండడాన్ని చూశారు తన పినతండ్రులు అందరూ కూడా. అలా ఇక్ష్వాకునాథేన సగరేణ వివర్ధిత, నేను ఇంకా పెంచబడ్డాను. ఇప్పటికీ కూడా చెప్తారు అందరూ, ఇక్కడ నుంచి అమెరికా దాకా లాగారని కొన్ని స్టోరీస్ లో.
ఇష్వాకునాథేన సగరేణ వివర్ధిత. ఇష్వాకునాథుని చేత నేను వివర్ధిత వర్ధిల్ల చేయబడ్డాను. అంటే నేను ఇంకా పెంచబడ్డాను, నేను ఇంకా విస్తృతము చేయబడ్డాను, విశాలంగా చేయబడ్డాను. ఇష్వాకు సస్యశ్చ అయం. ఇతడేమో మరి ఆ ఇష్వాకు వంశము వారి యొక్క సచివ, మంత్రి అయిన వాడు ఈ హనుమంతుడు. ఈతడు నా అవసీదితం అర్హతి. ఈతడు ఏ మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈతడు అవసీదితం నా అర్హతి. అవసీదితం అలసిపోవటం కానీ, క్షీణించిపోవటం కానీ, నశించిపోవటం కానీ నా అర్హతి. అతనికి తగదు, అతనికి తగదు, అతను అలా అవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ ఇంకా సముద్రాన్ని దాటాలి. ఆ సముద్రం దాటడానికి ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళాలి. ఆయన ఈ మధ్యలోనే ఆయన శ్రమ లేకుండా విగత క్లమం ఏమీ లేకుండానే దాటుతూ ఉన్నాడు. కానీ ఆయన ఆయన యొక్క ఆలోచన ఏంటంటే ఏ మాత్రం శ్రమ లేకుండా, ఏ మాత్రము శక్తిహీనత లేకుండా, ఏ మాత్రము నశించకుండా, శక్తిహీనత లేకుండా ఆయన ఆ కార్యాన్ని నిర్వహించుకోవాలి. అవసిదితం నా అర్హతి. ఆయన ఈ విధంగా అలసిపోవటం అనేది, శ్రమ క్షీణించటం అనేది అనే దానికి నా అర్హతి, ఆయన తగడు, అటువంటిది ఆయనకి కూడదు. కాబట్టి తథా మయా విధాతవ్యం విశ్రమేత యథా కపి శేషం చ మయి విశ్రాంత సుఖేన పతిష్యతి. తథా మయా విధాతవ్యం విశ్రమేత యథా కపి శేషం చ మయి విశ్రాంత సుఖేన అతిపతిష్యతి. తథా మయా విధాతవ్యం అంచేత ఆ విధంగా నన్ను వర్ధిల్ల చేసిన వాడు, నన్ను ఇది నాన్నకి, ఇది తాతకి, నాకు చెల్లికి, అమ్మకి, నన్ను పెంచినటువంటి వారికి, నన్ను విస్తృతం చేసినటువంటి వారికి ఇన్ రిటర్న్ వాళ్ళకి సహాయం చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. కాబట్టి తథామయా విధాతవ్యం. ఆ తథా అప్పుడు నా చేత విధాతవ్యం, ఈ విధంగా చెయ్యాలి. ఏంటి? విశ్రమేత యథా కపి, యథా కపి విశ్రమేత తథా విధాతవ్యం. ఏ విధంగా అయితే ఆ కపి వానరుడు విశ్రమింపగలడు, కొంచెం అంటే ఆ శ్రమ నుంచి కొద్దిగా తగ్గించుకోగలడు, ఎట్లా విశ్రాంతి తీసుకోనగలడు, తథా విధాతవ్యం, ఆ విధంగా నేను చెయ్యాలి. ఎలా, ఏ విధంగా ఆయన శ్రమ తగ్గుతుంది, ఏ విధంగా ఆయన విశ్రాంతి తీసుకొనగలడో ఆ విధమైనటువంటి విధంగా చెయ్యటం అనేది నా యొక్క కర్తవ్యం, మయా విధాతవ్యం, నా చేత చెయ్యబడవలసి ఉన్నది. ఆ విధంగా నా చేత చేయబడాల్సి ఉన్నది. శేషం మయి విశ్రాంత సుఖేన అతిపచ్చతి. మయి విశ్రాంత, నా యందు, నా దగ్గర విశ్రాంతి పొందినటువంటి వాడై, అంటే నేను ఇచ్చినటువంటి ఆతిథ్యము వలన కానీ, నేను చేసినటువంటి సేవ వలన కానీ అతడు నా యందు విశ్రమించినటువంటి వాడే, నా యందు విశ్రాంతి పొందినటువంటి వాడే. శేషం, ఆ మిగిలిన దారి ఎంతైతే ఉందో అంత దాకా సగం పైనగా వచ్చాడు. ఇక మిగతా భాగం అంతా కూడా సుఖేన అతిపతిష్యతి. సుఖేన, చాలా సుఖంగా, సులువుగా. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ల్యాప్ అంటారు కదా, ఇక్కడ ఒక ల్యాప్ తీసుకుంటే అక్కడ ఇంకొక జంప్ చేయడానికి ఇంకా కావాల్సినటువంటి శక్తి వస్తుంది. అతను ఇంకా అతిపతిష్యతి, మిగతా భాగాన్ని, శేష భాగాన్ని, మిగిలిన భాగాన్ని దాటివేయగలుస్తాడు అని. ఇది కృత్వా మతిం సాధ్వీం సముద్ర చన్నమంబసి హిరణ్యనాభం మైనాకం ఉవాచ గిరిసత్తమం. ఇది కృత్వా అని అనుకొని, ఇది మతిం కృత్వా, ఇది మతిం కృత్వా, ఆ విధంగా భావించి, ఆ విధంగా ఆలోచించి, సాధ్వీం సముద్ర చన్నమంబసి హిరణ్యనాభం మైనాకం ఉవాచ గిరిసత్తమం. ఆ సముద్రుడు షకారం అనవసరంగా పడింది ఇక్కడ. సముద్ర విసర్గం ఉండాలి. సముద్రుడు ఈ విధంగా సాధ్వీం మతిం కృత్వా, సాధ్వీం సాధువైనటువంటి, చాలా చక్కటి సాధువైన మంచి
సాధువైనటువంటిది, మంచిదైనటువంటిది, గొప్పదైనటువంటిది, అనుకూలమైనటువంటిది, శుభము కలిగించేటటువంటిది అయినటువంటి ఆ మతిం ఆ మతిని ఆలోచనను కృత్వా చేసుకొని, ఆహా ఏమైనా సరే ఈ హనుమంతుడికి సహాయం చేస్తే ఆయన మిగిలిన భాగాన్ని చాలా తేలికగా దాటగలుగుతాడు అని సముద్రుడు ఆలోచించి చెన్నం అంబసి హిరణ్యనాభం మైనాకుణ్ణి చెన్నం అంబసి నీటిలో చెన్నం దాగుకొని ఉన్న, అంటే రెక్కలు, ఇంద్రుడు ఎక్కడ రెక్కలు కత్తిరిచ్చేస్తాడో అని సముద్రంలో దాక్కొని ఉన్నాడు మైనాకుడు. ఆ సముద్రంలో చెన్నం, సముద్రంలో కప్పివేయబడినటువంటి, సముద్రంలో దాగుకొని ఉన్నటువంటి ఆ హిరణ్యనాభం బంగారు కొండలు, బంగారు శిఖరాలు కలిగినటువంటి ఆ మైనాకం గిరిసత్తముణ్ణి, ఈ పర్వత శ్రేష్ఠుణ్ణి ఉవాచ అతనితో ఇలా అన్నాడు, ఆ మైనాకునితోటి ఇలా అన్నాడు. హిరణ్యనాభం గిరిసత్తమం చెన్నమంబసి మైనాకుడు గిరిసత్తమం, గిరులలో శ్రేష్ఠుడు, పర్వతాలలో శ్రేష్ఠుడు. హిరణ్యనాభం, హిరణ్యం అంటే బంగారం, హిరణ్యనాభం బంగారము, బంగారు కాంతులు కలిగినటువంటి వాడు. చెన్నమంబసి ఇంకా ఇంద్రుడి నుంచి దాక్కొని నీళ్లలో జలములందు ఆ సముద్రంలో దాక్కొని కప్పబడి ఉన్నటువంటి ఆ మైనాకుడితోటి ఇలా అన్నాడు. త్వమిహ అసుర సంఘానాం పాతాళతల వాసినాం దేవరాజ్ఞ గిరిశ్రేష్ఠ పరిగః సన్నివేశిత. అసలు ఈ మైనాకుడు ఎందుకు అక్కడ సముద్రంలో ఉన్నాడు, దాక్కొని ఉన్నాడు అని చెబుతున్నారు. ఇంద్రుడు రెక్కలు విరగొడతాడని భయపడి దాక్కున్నాడు అంటున్నారు, కానీ దానికి అసలు వేరొక కథ ఉన్నది. త్వం ఇహ అసుర సంఘానాం పాతాళతల వాసినాం దేవరాజ్ఞ గిరిశ్రేష్ఠ పరిగః సన్నివేశిత. త్వము నువ్వు, ఓ మైనాక నువ్వు, ఇహ ఇక్కడ అసుర సంఘానాం అసలు రాక్షసుల యొక్క రాక్షసుల యొక్క సమూహాలను, రాక్షసుల యొక్క గుంపులను, పాతాళతల వాసినాం పాతాళ లోకంలో ఉన్నటువంటి వారిని, అప్పుడు బలిచక్రవర్తిని, వామనావతారంలో బలిచక్రవర్తిని కాలుతోటి నొక్కి ఆ సముద్రంలోని పాతాళ లోకానికి పంపించి వేశాడు శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని పాతాళంలోకి పంపించినప్పుడు ఆ పాతాళ లోకంలోనే అతనితో పాటు అతని సైన్యము అంతా కూడా, రాక్షసులు అందరూ కూడా ఆ పాతాళ లోకంలోనికి వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. పాతాళ తల వాసిన, ఆ పాతాళ తలంలో అతల వితల సుతల రసాతల తలాతలలో పాతాళంలో అట్టడుగున 7 అధోలోకాల్లో ఆ అట్టడుగున పాతాళ తల వాసిన, ఆ పాతాళ లోకంలో ఉండేటటువంటి అసుర సంఘాన ఆ రాక్షసులందరి యొక్క సమూహానికి, వాళ్ళందరికీ పరిగః సన్నివేశిత, దేవరాజు చేత, దేవరాజు అయినటువంటి ఇంద్రుని చేత, గిరిశ్రేష్ఠ, ఓ గిరిశ్రేష్ఠుడా, ఓ మైనాక పర్వతమా, పరిఘ సన్నివేశిత, నువ్వు పరిఘలాగా సన్నివేశిత, పరిఘ అంటే అడ్డుగడియలాగా సన్నివేశిత నువ్వు చెయ్యబడ్డావు, నువ్వు నిర్దేశింపబడ్డావు. నువ్వు అక్కడ ఆ పాతాళ లోకంలో నుంచి రాక్షసులు ఎవ్వరూ కూడా మళ్ళీ పైకి రాకుండా వాళ్ళందరికీ ఒక అడ్డుగోడలాగా, ఒక అడ్డు గడియలాగా, పూర్వకాలం పూర్వకాలపు ఇళ్లలో ఒక పెద్ద ఇనప ఇది అడ్డుగా ఉంటుంది, అడ్డు గడియలాగా ఉంటుంది కదా, మామూలు ఇట్లా పైకి వేసుకునే గొళ్ళాలు కాకుండా అడ్డగడియ. ఆ అడ్డు గడియలాగా దాన్ని పరిఘ అంటారు. ఆ పరిఘ ఇవ సన్నివేశిత, నువ్వు నియమింపబడ్డావు ఆ ఇంద్రుని చేత. అక్కడ నువ్వు పాతాళ లోకంలో నువ్వు నియమింపబడ్డావు.
త్వమేషాం జ్ఞాతవీర్యాణం పునరేవ ఉత్పతిష్యతాం పాతాళస్య అప్రమేయస్య ద్వారమావృత్య తిష్టతి. త్వం ఏషాం జ్ఞాతవీర్యాణం పునరేవ ఉత్పతిష్యతాం పాతాళస్య అప్రమేయస్య ద్వారమావృత్య తిష్టతి. జ్ఞాతవీర్యాణం అజ్ఞాతవీర్యాణం ఆ జ్ఞాత కలిగినటువంటి వీర్యాణం జాత వీర్యాణం అని ఉండాలనుకుంటా, జ్ఞాత కాదు జాత. జాత వీర్యాణం కలిగినటువంటి పుట్టినటువంటి పరాక్రమము వీర్యము కలిగినటువంటి ఏషాం ఈ అసురులందరూ కూడా పునః ఏవ ఉత్పత్తిష్యతాం, పునః మళ్ళీ తిరిగి ఉత్పత్తిష్యతాం, మళ్ళీ పైకి తిరిగి లేస్తారేమో అని. అంటే ఈ రాక్షసులందరూ కూడా ప్రతాపవంతులైనటువంటి వారు, వీరులైనటువంటి వారు, వాళ్ళు జాత వీర్యాణ జాత వాడు పుట్టుక నుండినే శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు, పరాక్రమము కలిగినటువంటి వాడు. ఆ ఏషాం ఆ రాక్షసుల యొక్క పునరేవ ఉత్పత్తిష్యతాం, వాళ్ళందరూ అసురులందరూ కూడా మళ్ళా తిరిగి ఇంకొకసారి ఉత్పత్తిష్యతాం పైకి లేవాలి అనుకుంటూ ఉంటే త్వం నువ్వు వాళ్ళ ఆ బలిచక్రవర్తితో పాటు మళ్ళా అందరూ కూడా పైకి లేవాలి. అందులో కూడా బలిచక్రవర్తి ఒకవేళ రాకపోయినా వేరే రాక్షసులందరూ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఇలా మళ్ళీ ఒకసారి పైకి రావాలి అనుకొని, ప్రజల్ని హింసించాలి అనుకొని పైకి రావాలి అనుకుంటూ ఉంటే పాతాళస్య అప్రమేయస్య త్వం నువ్వు పాతాళస్య అప్రమేయస్య అప్రమేయస్య పాతాళస్య ఆ పాతాళ లోకానికి అప్రమేయస్య కొలవడానికి వీలు లేనంతటువంటి విశాలమైనటువంటి ఆ పాతాళ లోకానికి ద్వారం ఆవృత్య తిష్టసి త్వమ్ము నీవు ద్వారం ఆవృత్య ద్వారముగా ఒక పెద్ద తలుపులాగా ఆవృత్య ఆవరించి తిష్టతి నువ్వు నువ్వు అక్కడ ఉన్నావు. అడ్డుగడియలాగా నిన్ను అక్కడ ఉంచితే నువ్వు పెద్దగా ఇంకా విస్తరించి ఇంకా విశాలంగా అయ్యి ఒక పెద్ద తలుపులాగా ఆవరించి ఆ పాతాళ లోకానికి కొలవలేనంతటువంటి విశాలమైనటువంటి ఆ పెద్దదైనటువంటి ఆ పాతాళ లోకాన్ని అంతటిని కూడా ఆవరించి ఒక ద్వారంలాగా నువ్వు అక్కడ నించుని ఉన్నావు. ఇంకా నీకెంత శక్తి ఉందంటే తిర్యకూర్ధ్వం అధశ్చైవ శక్తి తే శైలవర్ధితం తస్యాత్ సంచోదయామి త్వం ఉత్తిష్ట నగసత్తమా. తిర్యకూర్ధ్వం అధశ్చైవ శక్తి తే శైలవర్ధితం శైలవర్ధితం తస్మాత్ సంచోదయామి త్వాం ఉత్తిష్ట నగసత్తమా. ఓ నగసత్తమా, ఓ పర్వతశ్రేష్టమా, ఓ శైల, ఓ పర్వతమా, తిర్యకు ఊర్ధ్వం అధశ్చైవ తే శక్తి నీ శక్తి ఎంతటువంటి శక్తి నీకు ఉన్నది అని అంటే తిర్యక్ అడ్డంగా, ఊర్ధ్వం పైకి, అధహ కిందకి, ఎటు అంటే అటు, ఏ వైపు కంటే ఆ వైపుకి, ఏ పక్కకి వెళ్ళాలనుకుంటే ఆ పక్కకి అడ్డంగా వెళ్ళగలవు, పైకి వెళ్ళగలవు, కిందకి వెళ్ళగలవు. ఈ మూడు రకాలుగా కూడా వర్ధితం తే శక్తి శైల, ఓ శైలమా, ఓ శైలమా, ఓ పర్వతమా, వర్ధితం తే శక్తి, ఆ విధంగా వర్ధిల్లడానికి, ఆ విధంగా పెరగడానికి నీకు కావలసినటువంటి శక్తి ఉన్నది. అంటే నువ్వు రెక్కలు కొట్టేయలేదు కదా, ఆ రెక్కలు కొట్టేయకపోవడం వల్ల అతనికి అన్ని రకాలుగా విస్తరించడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. తస్మాత్ సంచోదయామి, అందుచేతనే నిన్ను నేను సంచోదయామి ప్రేరేపిస్తున్నాను.
త్వం ఉత్తిష్ట, నువ్వు లేచి ఆ కప్పిపొంగవుడికి సహాయము చెయ్యి. తస్మాత్ నువ్వు అన్ని రకాలుగా నువ్వు మరి కావాలంటే అంత విశ్రాంతి ఇప్పించాలి అని అంటే నువ్వు వేరే ఎవరినైనా ఒకళ్ళని అడగచ్చు కదా. ఓ పెద్ద తాబేలుని వెళ్ళి నువ్వు అక్కడ హనుమంతుల వారికి విశ్రాంతిని ఇవ్వు అని అడగచ్చు కదా. నన్నెందుకు అడుగుతున్నావు అంటే, నీకు ఎటువంటి శక్తి ఉంది అంటే నువ్వు అడ్డంగా వెళ్ళగలవు, పైకి వెళ్ళగలవు, కిందకి వెళ్ళగలవు, అన్ని రకాలుగా పెరగడానికి నీకు శక్తి ఉంది కాబట్టి, వృద్ధి పొందడానికి అవకాశం ఉన్నది కాబట్టి నువ్వు లేచి ఆయనకి సహాయము చెయ్యి. అందుచేత నిన్ను తస్మా సంచోదయామి, అందుచేత నేను ప్రేరేపిస్తూ ఉన్నాను. స ఏషః కపిశార్దూలః త్వం ఉపర్యేతి వీర్యవాన్ హనుమాన్ హనుమాన్ రామకార్యార్థం భీమకర్మ ఖమాప్లుతః. స ఏష కపిశార్దూలః త్వాం ఉపర్యేతి వీర్యవాన్ హనుమాన్ రామకార్యార్థం భీమకర్మ ఖమాప్లుతః. స ఏష కపిశార్దూలః, ఆ యొక్కటువంటి కపిశార్దూలుడు, కపిశ్రేష్ఠుడు, త్వాం ఉపరి ఏతి, త్వాం ఉపరి నీ పైన, నీకన్నా ఈ పర్వతము కింద ఎక్కడ నీళ్ళ పాతాళంలో ఉంటే నీ పైన ఆయన ఏతి వెళుతూ ఉన్నాడు. ఆ వీర్యవంతుడైనటువంటి హనుమంతుడు నీ పైన నుంచి ఎగురుతూ ఉన్నాడు, నీ పైనుంచి వెడుతూ ఉన్నాడు. హనుమాన్ రామకార్యార్థం, దేనికోసం వెళ్తున్నాడు ఆయన? రామకార్యార్థం, రామునికి కావలసినటువంటి కార్యము నిర్వహించడానికి వెళ్తున్నాడు. అతనికి ఎగరడానికి ఉన్నటువంటి ప్రయోజనం ఏంటి అని అంటే రామకార్యము, సీతాన్వేషణము కోసము భీమకర్మ, ఇటువంటి భయంకరమైనటువంటి గొప్పదైనటువంటి కర్మ, ఈ పనిని చేయటానికి ఖమ్ ఆప్లుత, ఆకాశంలోనికి ఎగురుతూ ఉన్నాడు. ఆకాశంలోనికి ఎగురుతూ ఉన్నవాడు ఇంతటువంటి గొప్ప పనిని చెయ్యటానికి, ఇటువంటి భీమకర్మ, ఇటువంటి భయంకరమైనటువంటి గొప్పదైనటువంటి కార్యము నిర్వహించటానికి, రామకార్యాన్ని నిర్వహించటానికి ఆయన ఆకాశంలో ఎగురుతూ నీ పైగానే, నీ పైనుంచి వెళుతూ ఉన్నాడు. తస్య సహాయం మయా కార్యం ఇక్ష్వాకుకులవర్తినః మమ ఇక్ష్వాకవః పూజ్యాః పరం పూజ్యతమాః తవ. తస్య సాహ్యం మయా కార్యం ఇక్ష్వాకుకులవర్తినః మమ ఇక్ష్వాకవః పూజ్యాః పరం పూజ్యతమాః తవ. తస్య, అతనికి సాహ్యం అంటే సహాయము మయా కార్యం, నా చేత చేయవలసి ఉన్నది. ఖచ్చితంగా నేనైతే మాత్రం అతనికి సహాయము చేయవలసి ఉన్నది. ఎందుకు అని అంటే ఇక్ష్వాకుకులవర్తిన, ఇక్ష్వాకుకులానికి అనువర్తిన, వారిని అనుసరించే వారిని, ఆ ఇక్ష్వాకు వంశం వారిని అనుసరించే వారికి సహాయం చేయవలసినటువంటి అవసరము నా పైన ఉన్నది. మమ ఇక్ష్వాకవః పూజ్య, ఎందుచేతను అంటే ఇక్ష్వాకులందరూ కూడా నాకు పూజ్యులు. పరం పూజ్యాః పూజ్యతమాః తవ, నాకే కాదు వాళ్ళు నీకు కూడా పరమ పూజ్యాః, నీకు కూడా అత్యంత అధికంగా పూజ్యతములు. నాకు నాకు పూజ్యులు వారు, పూజింపదగిన వారైతే నీకు కూడా వాళ్ళు పూజ్యతములే. అంటే నాకు పూజ్యులు కాబట్టి, నాకు గౌరవనీయులు కాబట్టి, నాకు ఆదరణీయులు కాబట్టి నీకు కూడా వాళ్ళు ఆదరణీయులు, నీకు కూడా వాళ్ళు పూజనీయులు, నీకు కూడా వాళ్ళు గౌరవనీయులు, మాననీయులు కాబట్టి వారికి నువ్వు తగినటువంటి సహాయము చేయవలసి ఉన్నది. కురు సాచివ్యం అస్మాకం నః కార్యం అతిక్రమేత్, కర్తవ్యం అకృతం కార్యం
సతాం మన్యుం ఉదీరయేత్. కురు సాచివ్యం అస్మాకం నహ కార్యం అతిక్రమయత్ కర్తవ్యం అకృతం కార్యం సతాం మన్యుం ఉదీరయేత్. అస్మా గురు సాచివ్యం అస్మాకం, అస్మాకం మా కోసము, సాచివ్యం సాచివ్యం సాచివ్యాన్ని మంత్రిత్వాన్ని, రాజు చేయవలసినటువంటి కార్యాన్ని నిర్వహించేటటువంటి మంత్రిత్వాన్ని కురు కురు చెయ్యి, నువ్వు చేయవలసి ఉన్నది. నహ కార్యం నా అతిక్రమేత్. నహ మా యొక్కటువంటి కార్యం, నేను చెయ్యాలి అనుకున్నటువంటి కార్యం, హనుమంతుల వారికి విశ్రాంతిని ఇవ్వాలి అనుకొని రామకార్యార్థి అయి పెడుతూ ఉన్నటువంటి హనుమంతునికి విశ్రాంతిని ఇవ్వాలి అనుకున్నటువంటి నా యొక్కటువంటి కార్యం, నా పనిని నా అతిక్రమేత్, నువ్వు దాటకుందువు గాక, నువ్వు దాటిపోవద్దు. నాకు సాచివ్యం చెయ్యి, నాకు మంత్రిత్వం చెయ్యి, నాకు సహాయము చెయ్యి. నేను అడిగిన దానికి నువ్వు సహాయము చెయ్యి. ఎందుకంటే నాకు వాళ్ళు పూజ్యులు, నాకే కాదు నీకు కూడా వాళ్ళు పూజ్యతములే. కాబట్టి నేను ఏం చెప్పాను, నేను చెప్పిన దానికి తగిన విధంగా నువ్వు ఆచరించు. నేను చెప్పినటువంటి మాట, నా కార్యాన్ని నువ్వు అతిక్రమించద్దు, దాటి పోవద్దు. కర్తవ్యం అకృతం కార్యం సతాం మన్యుం ఉదీరత్. ఎందుకని అంటే కర్తవ్యం చెయ్యవలసినటువంటి కార్యం, పని ఏదైతే ఉందో అది అకృతం. అది కనుక చెయ్యకపోతే, ఎవరు ఏ పని చేయాల్సి ఉన్నదో ఆ పని చెయ్యకపోతే, ఒకవేళ ఎవరైనా ఏదైనా పెద్దలు ఎవరైనా ఏదైనా పని చెయ్యమని అడిగితే ఆ పనిని కనుక చెయ్యకపోయినట్లయితే సతాం మన్యం ఉదీరయేత్. సతాం సత్పురుషులకు మన్యం కోపము ఉదీరయేత్ కలిగిస్తుంది. ఎవరైతే కర్తవ్యం కార్యం అకృతం, చెయ్యవలసినటువంటి పని గనక చెయ్యకపోయినట్లయితే సతాం సత్పురుషులకు మన్యం ఉదీరయేత్, వాళ్ళకి చాలా కోపము వస్తుంది. ఇప్పుడు నువ్వు ఇది చెయ్యవలసినటువంటి పని ఉంది, ఈ పనిని నువ్వు చెయ్యి, ఈ చెయ్యకపోతే సత్పురుషులకి కోపం వస్తుంది. ఎందుకంటే అతడు రామకార్యార్థి అయి పెడుతూ ఉన్నాడు. ఆ రామకార్యార్థి అయి పెడుతూ ఉన్నప్పుడు అతనికి సహాయం చేయటము అనేటటువంటిది మనకి కర్తవ్యం. కాబట్టి ఆ కర్తవ్య నిర్వహణని నువ్వు నిర్వహించవలసి ఉన్నది. సలిలాత్ ఊర్ధ్వం ఉత్తిష్ట తిష్టత్వేష కపిస్త్వయి అస్మాకం అతిథిశ్చైవ పూజ్యః ప్లవతాంబరః. సలిలాత్ ఊర్ధ్వం ఉత్తిష్ట తిష్టత్వేష కపిస్త్వయి అస్మాకం ఆతిథ్యం చైవ. ఇదేనా? పూజ్యః ప్లవతాంబరః. సలిలాత్ ఊర్ధ్వం ఉత్తిష్ట. ఓ మైనాక, సలిలాత్ ఊర్ధ్వం ఉత్తిష్ట, ఆ సలిలంలో నుండి, ఆ నీటిలో నుండి ఊర్ధ్వం ఉత్తిష్ట, నువ్వు లే, పైకి లేచి తిష్టత్వేష కపిస్త్వయి అస్మాకం అతిథి చైవ. అస్మాకం అతిథి, ఈ కపి హనుమంతుడు అస్మాకం అతిథి, మనకు అతిథిలాగా ఉన్నాడు. ఈ మనకి అతిథిలాగా వచ్చినటువంటి ఈ హనుమంతులను పూజ్యుడైనటువంటి వాడిని, గౌరవనీయుడైనటువంటి వాడిని, మాననీయుడైనటువంటి ఈ అతిథిని, మామూలుగానే అతిథులు ఎవరు వచ్చినా సరే వాళ్ళని పూజించవలసినటువంటి, వాళ్ళని గౌరవించి ఆదరించవలసినటువంటి కర్తవ్యము అందరికీ ఉంటుంది. అందులోనూ ఇప్పుడు ఇక్కడ హనుమంతుల వారు అలా రామకార్యార్థి అయి వెళ్తూ ఉన్నప్పుడు, మన ఇంటికి అతిథిగా వస్తూ ఉన్నప్పుడు, అతడు పూజ్యుడైనటువంటి అతడు ప్లవతాం వరహ, ఎగిరే వారిలో శ్రేష్ఠుడైనటువంటి, వరహ అంటే ఇక్కడ శ్రేష్ఠుడు, వరం కాదు, వరహ, ఇది ఎగిరే వారిలో శ్రేష్ఠుడైనటువంటి ఈ కపి హనుమంతుడు త్వయి తిష్టతు,
ఏష కపి, ఈ కపి పై తిష్టతు, నీ పైన నిల్చుండుగాక. నువ్వు పైకి లే, నువ్వు నీళ్లలో నుండి నువ్వు పైకి లే. పైకి లేస్తే నీ పైన అతడు కాసేపు విశ్రాంతి తీసుకొని ఇంకా ముందుకి శేషం ముందుకి కలడు. ఆ విధంగా నువ్వు నీళ్లలో నుండి పైకి లేచి మనకు అతిథి అయినటువంటి వాడు, పూజ్యుడైనటువంటి వాడు, ఎగిరే వారిలో శ్రేష్ఠుడైనటువంటి వాడు ఆ హనుమంతుడు త్వయి తిష్టతు, నీ పైన నిలుచు గాక. చామీకర మహానాభ దేవ గంధర్వ సేవిత హనుమాన్ త్వయి విశ్రాంత తతః శేషం గమిష్యతి. అది చెప్తున్నాడు ఇక్కడ. చామీకర మహానాభ, ఓ చామీకరం అంటే బంగారం, బంగారపు శిఖరాలు కలిగినటువంటి విస్తారమైనటువంటి శిఖరాలు కలిగినటువంటి ఓ పర్వత శ్రేష్టమా, దేవ గంధర్వ సేవితే, దేవతల చేత గంధర్వుల చేత సేవింపబడుతూ ఉన్నటువంటి ఓ పర్వత శ్రేష్టమా, హనుమాన్ త్వయి విశ్రాంత, ఆ హనుమంతుడు త్వయి విశ్రాంత, నీ యందు విశ్రాంతిని పొంది తతః శేషం గమిష్యతి, ఆ తర్వాత అటుపైన ముందుకి గలడు. ఐ థింక్ ఈ ఒక్కదాంతోటి మైనాకుడితోటి డైలాగ్ అయిపోతుంది అనుకుంటా. కాకుత్సహ అనృశంస్యం చ మైథిల్యాశ్చ వివాసనం శ్రమం చ ప్లవగేంద్రస్య సమీక్ష్య ఉత్థాతుం అర్హసి. కాకుత్సస్య ఆనృశంస్యం చ మైథిల్యాశ్చ వివాసనం శ్రమం చ ప్లవగేంద్రస్య సమీక్ష ఉత్తాతుం అర్హసి. ఇవన్నీ సమీక్ష, ఇవన్నీ చూసుకో. నువ్వు ఏవేవి చూసి నువ్వు ఎందుకు లేవాలి అని అనుకుంటావేమో, నేనెందుకు ఇతనికి సహాయం చేయాలి అనుకుంటావేమో, కానీ ఇవన్నీ నువ్వు ఆలోచించు. నేను కేవలము నన్ను వర్ధిల్ల చేసిన వాడు కాబట్టి సహాయం చెయ్యి అని అడగటం లేదు, కానీ దానికి ఒక కారణం ఉంది. అవన్నీ చూడు. కాకుత్సస్య ఆనృశంస్యం, శ్రీరాముని యొక్క కాకుత్స వంశానికి చెందినటువంటి ఆ శ్రీరాముని యొక్క ఆనృశంస్యం, ఆనృశంస్యం ఆయన యొక్క అహింసా తత్వం, ఆయన యొక్క నెమ్మది తనము, ఆయన యొక్క క్రూర లేమి అంటే క్రూరత్వము లేకుండా ఉండడం, సాధు స్వభావం, ఆయన యొక్కటువంటి సాధు స్వభావము, కోపము లేనితనము, క్రూరత్వము లేనితనము. మైథిల్యాహ చ వివాసనం, మైథిలి యొక్క అంటే సీతాదేవి యొక్క వివాసనం, విగత వాసనం, నివాసము విగత వేరైపోయినటువంటి, వేరే ఎక్కడో ఎవరి ఇంట్లోనో ఉంటున్నటువంటి ఆమె, అంటే ఆమె తన ఇంటిలో కాకుండా ఒక ఇతరుల దగ్గర విదేశాలలో ఉండడము, ఆ మైథిలి యొక్క విదేశ నివాసము. శ్రమంచ ప్లవగేంద్రస్య, ఆ ప్లవగేంద్రుని యొక్క కపీంద్రుని యొక్క శ్రమ, ఆ సీతాన్వేషణం చెయ్యాలి అని, రామకార్యం నిర్వహించాలి అని ఆయన పడుతున్నటువంటి శ్రమ, ఇవన్నింటినీ కూడా సమీక్ష ఆలోచించి ఉత్థాతుం అర్హసి, పైకి లేవడానికి నువ్వు అర్హుడవు. ఇవన్నీ ఈ కారణాల వల్ల, కేవలం నాకు సహాయం చేయటం ఒకటే కాదు, నాకు సహాయం చేయటం కాకుండా ఈ పై కారణాలన్నింటి వల్ల కూడా నువ్వు పైకి లేచి ఆయనకి విశ్రాంతిని ఇవ్వవలసినటువంటి అవసరము ఉన్నది. కాబట్టి పైకి లే అని ఆ మైనాకుడిని అడుగుతున్నాడు. మరి ఆ మైనాకుడు లేస్తాడా, లేవనంటాడా, అది ఏదో మరి వచ్చే క్లాసులో చూద్దాం.